సో అందరికి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఈరోజు స్ట్రాటజీ గురించి అయితే మనం మాట్లాడదాం. యా 0 to హీరో అయితే చేద్దాము. సో స్టూడెంట్స్ మనము ఆల్మోస్ట్ 1:30 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. 0 to హీరో ఎక్కువ ఓట్స్ వచ్చాయి. ఓకే, స్ట్రాటజీస్ కూడా వస్తున్నాయి. యా ఓ పని చేస్తాను సార్, రెండు చేస్తానులేండి. 0 to హీరో ప్లస్ యూటిలిటీ స్ట్రాటజీ రెండు చేస్తాను, ఓ పని అయిపోతుంది కదా. మళ్ళీ అడిగేది ఎందుకు ఉంటుంది? ఓకేనా? 0 to హీరో ప్లస్ స్ట్రాటజీ రెండు చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్. సో 0 to హీరో చెప్పాలి. మీ అందరికీ తెలుసు ఈరోజు ఏం ఎక్స్పైరీ సార్? ఈరోజు ఏం ఎక్స్పైరీ? ఎక్స్పైరీ తెలియాలి, అన్నీ తెలుసుకోవాలి. ఓన్గా ట్రేడ్ చేయాలంటే ప్రతిదీ మనకు తెలియాలి, ప్రతిదీ తెలియాలి. ఈరోజు ఎక్స్పైరీ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు కాదండి, మిడ్ క్యాప్. వెరీ గుడ్. ఫిన్ నిఫ్టీ మంగళవారం ఉంటుంది. ఓకేనా? ఎస్, మిడ్ క్యాప్. ఒక్కసారి మిడ్ క్యాప్ చూడొచ్చు. నిఫ్టీ మిడ్ క్యాప్ని నేను ఒకసారి స్క్రీన్ మీదకి అయితే తీసుకొచ్చాను. కనీసం మనం అనుకున్న మూమెంట్ జస్ట్ 130 మూమెంట్ అయితే అయిపోయింది. వావ్, సూపర్. 130 మూమెంట్ మంచిగా అయితే వచ్చింది. ఓకే, నాట్ అట్ ఆల్ ఇష్యూ. మనం మిస్ అయ్యాం. ఓకేనా? మనం మిస్ అయ్యాం. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో ట్రెండ్ పట్టుకోవడానికి అయితే ఇష్టపడదాం. సో ఇక్కడ విషయం ఏం జరిగింది అనే విషయానికి వస్తే ఒక్కసారి నేను అనలైజ్ చేస్తాను, మీరు కూడా నాలాగా అనలైజ్ చేయాలి. సో మీరందరూ ఇండివిజువల్ ట్రేడర్గా మారాలి అనుకుంటే మిడ్ క్యాప్ ఎక్స్పైరీ వద్దు సార్, ఫినాన్షియల్ ఇయర్ కదా. మరి ఏం చేద్దాం? సో ఇక్కడ చూద్దాం. నేను ఇది తీసేస్తున్నాను, ఇది నేనైతే గీసినాను వోలటాలిటీ. సో యా, సో ఒకసారి స్ట్రైక్ సెలెక్షన్స్ ఒకసారి చూస్తాను. సో స్ట్రైక్ సెలెక్షన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉన్నాయి. ప్రెషరు ఎక్కడ కనిపిస్తుంది అంటే యా పీ సైడ్ మార్కెట్ అయితే కనిపిస్తుంది. పీ సైడ్ మార్కెట్ అయితే పెద్దగా కనిపిస్తుంది. సో 10,650 పీని యాడ్ చేసుకుందాం. ఓకేనా? 10,650 675 తీసుకోండి సార్, వద్దులేండి 650 తీసుకుందాం. 10,650 పీ తీసుకుందాం. ఓకేనా? అందరూ నీట్గా రాసుకోవాలి. 10,650 మిడ్ క్యాప్ పీఈ. మిడ్ క్యాప్లో కూడా చాలా గ్లిచెస్ ఉన్నాయి. ట్రై చేద్దాం సార్, చెప్పేద్దాం. ఓకే, ఏమవుతుంది? ఓకేనా? యా, ఇక్కడ చూడండి మనకి వావ్ ఈరోజు ఫార్మేషన్ మంచిగానే ఉంది. $120 పాయింట్స్ వరకు అయితే ర్యాలీ అయితే కనిపిస్తుంది క్లియర్ కట్గా. లెట్స్ వెయిట్. స్ట్రెంత్ ఎటువైపు ఉంది చూద్దాం. ప్రస్తుతానికైతే పీ సైడ్ కొంచెం స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. వావ్, వెరీ గుడ్ సార్. సార్ మార్కెట్లో పీ సైడ్ ఏదైతే ఉందో ర్యాలీ, మనం దీన్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నం ఏమైతే చేయొచ్చు. లెట్స్ ట్రై. ఎస్ సార్, వాస్తవానికి 8 రూపీస్ దగ్గర ఎంట్రీ పడాలి. ఇక్కడ చూడండి 8 రూపీస్ దగ్గర మనకి ఎంట్రీ పడాలి. ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో యా ఇక్కడ చూడండి, ఎవరైతే ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారో ఇక్కడ చూడండి, క్లియర్ కట్గా చూడండి. ఏదైతే లో క్రియేట్ చేసిందో ఈ లోకి ఒకవేళ యాక్చువల్గా 0 to హీరో ఎంట్రీ పాయింట్ వచ్చి ఇక్కడ చూపిస్తా చూడండి క్లియర్ కట్గా. ఇది మన ఎంట్రీ పాయింట్. ఈ రెడ్ కలర్ క్యాండిల్ అంటే 8 రూపీస్ మన ఎంట్రీ పాయింట్. 8 రూపీస్ మన ఎంట్రీ పాయింట్. టార్గెట్ వచ్చి 90 రూపీస్. అంటే దీనికి ఇంత మూమెంట్ ఉందా సార్ అంటే ఉంది. సో మనము లేట్గా వచ్చాం కాబట్టి ఎంత లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఉంటాము. సో ఈసారి 8 రూపీస్ దగ్గర ఎంట్రీ మిస్ అయ్యాం కాబట్టి ఒకవేళ పుల్ బ్యాక్ ప్రైస్ 8 రూపీస్కి వస్తే 5 రూపీస్ దగ్గర మనం ఎంట్రీ ప్లాన్ చేద్దాం. 5 రూపీస్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసి దీన్ని 90 రూపీస్ వరకు టార్గెట్ పెట్టుకుందాం. సో మీ అందరికీ తెలుసు కదా, లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. సో మీ అందరికీ తెలుసు
బై ఆర్డర్ కొట్టాలి. సో మీరు స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్కి వెళ్ళాలి. సో క్వాంటిటీ 70. సో మీరు ప్లేస్ చేయాల్సిన ఆర్డర్ 5 రూపీస్. అర్థమవుతుందా? సో 5 రూపీస్ రిస్క్. సో మీరు ఇది ఆలోచన చేసుకోవాలి. క్వాంటిటీ సైజ్ కూడా చూసుకోవాలి, లాట్ సైజ్ చూసుకోవాలి. 75 ఉంది చూడవచ్చు ఇక్కడ క్లియర్ కట్గా. ఓకేనా? క్వాంటిటీ 75 రూపీస్ ఉందని అంటే 350 రూపీస్ రిస్క్ వస్తుంది ఒక లాట్కి. ఓకేనా? 350 రూపాయలు రిస్క్ ఉంటుంది ఒక లాట్తో. మీరు లిమిట్ ఆర్డర్లో 5 రూపీస్ దగ్గర ఎంట్రీ ప్లాన్ చేయండి. టార్గెట్ 90 రూపీస్. లేదు సార్ మేము ట్రై చేస్తాము, కొంచెం మూమెంట్ వస్తే బుక్ చేసుకుంటామంటే ఈ ర్యాలీలో 50% వచ్చినా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే 40 ప్లస్ ఎంత వచ్చినా మీరు బుక్ చేసుకోవచ్చు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఎస్ ఆర్ నో? నిఫ్టీ మిడ్ క్యాప్ క్లియర్ కట్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో పాజిటివ్ ఉంది. కానీ నాకు తెలిసి మార్కెట్లో బేరిష్నెస్ రాబోతుంది. ఒకవేళ బేరిష్నెస్ వస్తే ఈ ర్యాలీని మనం క్యాప్చర్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంది. 5 రూపాయలు మాత్రమే మనం రిస్క్ చేయబోతున్నాం. ఒక లాటే ట్రై చేయండి. లిమిట్ ఆర్డర్లో ఎంట్రీ ప్లేస్ చేయండి. అలైజ్ బ్లూలో అందరికీ ఎంట్రీ టార్గెట్లు ఉన్నాయి కాబట్టి ఎంట్రీ ప్లస్ టార్గెట్ 2 ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసి దీన్ని క్లోజ్ చేస్తే మనం స్ట్రాటజీకి వెళ్ళొచ్చు. సో దీనికి తీసుకుంటున్న రిక్వైర్మెంట్ క్యాపిటల్ 350 నుంచి 400 మధ్యలో పడుతుంది. 350 రూపాయలు లోపలికే అవుతుంది. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? యా, ఇప్పుడు లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేసేయచ్చు. సో మరి ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. 10,650 PE. 10,650 PE. నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ బై ఎంత సార్? 5 రూపీస్. టార్గెట్ 40 ప్లస్ పెట్టుకోండి. ఫస్ట్ స్టార్టింగ్లో 40 పెట్టండి. ఒకవేళ లిక్విడిటీ త్రూ ద్వారా ట్రిగ్గర్ అయితే లక్ అనుకోవచ్చు. ట్రిగ్గర్ కాకుండా ప్రైస్ పోయే సిచ్యువేషన్ కనిపిస్తే ట్రైల్ చేద్దాం నేను చెప్తాను. మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది కదా సార్. ఎటువైపు రమేష్ గారు? బయింగ్ సైడ్, సిఈ సైడ్ అయితే మార్కెట్లో సిఈ సైడ్ వెళ్ళే ప్రాబబిలిటీ ఈరోజు వోలటాలిటీ వల్ల కనిపించట్లేదు. డే ఎండ్ ఆఫ్ ది డే వరకు ఇదే సినారియో కనిపిస్తుంది. ఒకవేళ స్పైక్స్ ఉంటే స్పైక్స్ని పట్టుకోవటానికి మనము లక్కీ ట్రేడర్లు కాదు, మనం రియల్ ట్రేడర్లము. స్పైక్స్తో మనకి పని లేదు. 0 to హీరో అంటే ఒక స్పైక్ వచ్చినా మంచి మూమెంట్ వస్తుంది. ఒక చిన్న స్పైక్ వచ్చిన 5 రూపాయల నుంచి స్పైక్ వచ్చిన 50 రూపాయలకి రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సిఈ ప్రజెంట్ ప్లాన్ చేయొద్దు ఇక్కడ. నేను పిఈ చెప్పాను. సో స్ట్రాటజీకి వెళ్ళినప్పుడు బ్యాంక్ నిఫ్టీ సిఈ వెళ్ళాలా పిఈ వెళ్ళాలని చూద్దాం. సో అందరికీ మిడ్ క్యాప్ నిఫ్టీ అర్థమయ్యిందా? మనము స్ట్రాటజీకి వెళ్ళొచ్చా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి ఇండివిజువల్గా. రీజన్ చెప్పమంటారా ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాం? ఆల్రెడీ అందరికీ తెలుసు మ్యాక్సిమం. ఎస్ సార్, జీటీటీ ఆర్డర్ కానీ రోబో ఆర్డర్ కానీ మన దాంట్లో ఉంటుంది, పెట్టండి. ఎస్, వెరీ గుడ్ రామరెడ్డి గారు. చూడండి సార్, చూడండి క్లియర్ కట్ చూడండి సార్. వాస్తవానికి ఐ విల్ షో. ఇక్కడ చూడండి 0 to హీరోలో ఇక్కడ 2 సంఘటనలు జరిగాయి. 12లో బై చేయొద్దు సార్. నీల గారు ఇక్కడ కాదు మనం బై చేయాల్సింది, ఇక్కడ 5 రూపీస్ దగ్గర, ఈ 5 రూపీస్ దగ్గర. అంటే ఒక 6 రూపీస్ వరకు పెట్టుకోవచ్చు, ఏం కాదు. 1 రూపాయి అటు ఇటు అయినా ఏం కాదు సార్. ఇక్కడ చూడండి క్లియర్ కట్గా సార్, మనకి ఇక్కడ సపోర్ట్ ఫామ్ అయిందా? 2 red 2 green సపోర్టు. 2 red 2 green సపోర్ట్ ఫామ్ అయిన తర్వాత ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని బ్రేక్ అవగానే ఒక బయింగ్ ప్రెషర్ కనిపించింది. ఏం కనిపించింది? బయింగ్ ప్రెషర్. అంటే ఒక్కసారిగా మార్కెట్ ఆల్మోస్ట్ 35 వరకు వెళ్ళింది. 30 ప్లస్ వెళ్ళింది. అంటే జస్ట్ 5 రూపీస్ దగ్గర నుంచి ప్రీమియం 5 రూపీస్ నుంచి 30 రూపీస్ వెళ్ళటానికి, ఇంత స్ట్రాంగ్గా వెళ్ళటానికి ఇక్కడ ఏముంటే వెళ్ళగలిగింది? బయింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి వెళ్ళింది. ఆమా రైట్? చెప్పాలి, అందరూ నేర్చుకోవాలి కదా. స్టూడెంట్స్ అందరూ అలర్ట్గా ఉండాలి, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు చెప్పాలి సార్, త్వరగా అలర్ట్గా ఉండాలి. సో ఈ బయింగ్ ప్రెషర్ వల్ల ఇక్కడికి వెళ్ళింది. కానీ ఇది ఎక్స్పైరీ కాబట్టి
ఎంత బయింగ్ ప్రెజర్ వచ్చినా, చిన్న సెల్లింగ్ ప్రెజర్ వచ్చినా మళ్ళీ పుల్ బ్యాక్ రావడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ జోన్ ఏదైతే క్రియేట్ చేసిందో 5 రూపీస్ దగ్గర నుంచి బయింగ్ ప్రెజర్స్ మళ్ళా ఒకవేళ వస్తే మళ్ళీ దీనంత ఇంపాక్ట్ అన్న చేస్తుంది, దీనికి మించిన ఇంపాక్ట్ అన్న చేస్తుంది, దీంట్లో మినిమం 0.5% అన్న ఇంపాక్ట్ చేస్తుంది. మొత్తానికైతే ఇంపాక్ట్ చేయటానికి ప్రాబబిలిటీ అంటే ఏమంటాం దాన్ని, అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే ప్రాబబిలిటీ కదా, ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఈ ర్యాలీ ఎంత అవుతుందో దాంట్లో 50% అన్న మినిమం వస్తుంది, లేకపోతే దీనికి మించిన పర్సెంట్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. లేకపోతే ఒకవేళ జీరో అయినా కూడా 5 రూపీస్ జీరో అయితే మనకి కూడా పెద్ద నష్టం వచ్చేదేం లేదు. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనం చేయొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ హీరో టు జీరోలో ఎక్కువ శాతం వర్కౌట్ అవుతుంది. అర్థమవుతుంది అందరికీ? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు స్ట్రాటజీ అయిపోయిన తర్వాత మనము స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. అందరికీ ఇది అయిపోయింది కదా? 40+ పెట్టుకోండి సార్, 40+ పెట్టుకోండి టార్గెట్. ట్రెండ్ లైన్ ఉండాలి అన్నారు కదా. ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ప్రాబబిలిటీ కూడా లేదు. మనం ట్రెండ్ లైన్, చిన్న ట్రెండ్ లైన్ ఇక్కడ చూడండి. నేనేమంటున్నా ఇప్పుడు చూడండి, ఇదొక ట్రెండ్ లైన్ రైట్, ఇదొక ట్రెండ్ లైన్ రైట్, ఇదొక ట్రెండ్ లైన్ వస్తుంది డ్రా చేస్తే. కానీ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నప్పుడు 20 రూపీస్ దగ్గర రిస్క్ చేయలేం కదా. నేను ఎందుకంటున్నా, బయింగ్ ప్రెజర్ వల్ల ఇక్కడ తీసుకోవచ్చు, లేకపోతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అప్పుడు తీసుకోవాలి. ఓకేనా? విజయలక్ష్మి గారు మీరు చెప్పింది కరెక్టే. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తీసుకోవడానికి ప్రీమియం పెద్దగా అయిపోతుంది, 20 రూపీస్ ప్లస్ అవుతుంది. దానికంటే ముందు బిఫోర్ ఎంట్రీ ప్లాన్ చేద్దామని నా ఆలోచన, అంతే, ఇంకేం లేదు. బాలు మహేష్ గారు చూపిస్తారు ట్రిగ్గర్ అయిన తర్వాత. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 47,000 ప్లాన్ చేద్దాం. ఓకేనా? నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను. సో 47,500 ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళ కోసం కూడా మనం ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాను. స్టాక్స్లో కూడా డైలీ సార్, అంటే ఈరోజే స్టార్ట్ చేసాం, డైలీ చూద్దాం. సో ఐ థింక్ ఎందుకు నాకు ఈ సిస్టమ్ ఫుల్ స్లో అయిపోయింది, డేటా ఎక్కువైపోయింది. సార్ ఎంట్రీ ట్రిగ్గర్డ్ 5 రూపీస్కి రాలేదు కదా. ఇది కాదు సార్, ఇది ఫస్ట్ టైం ఎంట్రీ దొరకాల్సిన ఎంట్రీ ఇది ఇప్పుడు మన ఎంట్రీ 5 రూపీస్ ఎంట్రీ. వాట్ అబౌట్ క్లాసెస్ విల్ బి కంటిన్యూడ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఎంట్రీ ఒకవేళ లిక్విడిటీ వల్ల ట్రిగ్గర్ అయితే హోల్డ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? నేను ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తాను, మీ అందరికీ ఓకే అయితే. రైట్ సార్? తర్వాత ఎంట్రీ ప్రైస్ 6 రూపీస్ పెట్టండి, 5 రూపీస్ నుంచి 6 రూపీస్ మధ్యలో పెట్టుకోండి శోభారాణి గారు. మనం ఒక స్ట్రాటజీని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని వెయిట్ చేయొచ్చు సార్, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. ఒకసారి బ్యాంక్ నిఫ్టీని అనలైజ్ చేద్దాం. చూడండి క్లియర్ కట్గా. సార్ నేను ఒక హాఫ్ అన్ అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటున్నా, జస్ట్ నార్మల్గా పెట్టుకుంటున్నా, ఇదే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. సార్ ఇక్కడ మనకి ఒక సామెత ఉంటుంది, ఎప్పుడు కసి అప్పుడే తీర్చుకోవాలని. అర్థమైందా? శనివారం పడింది, సోమవారం అంటే శనివారం అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ పడింది, అదే సెషన్ని రికవర్ చేసింది. సో కొట్టాయి, 2 అయిపోయినాయి ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం చేయాల్సిన పాయింట్ ఏదన్నా ఉందంటే, క్లియర్ కట్గా హాఫ్ అన్ అవర్లో రెడ్ కలర్ క్యాండిల్ని బ్రేక్ అయితే ఫార్మేషన్ చూడండి సార్, రెసిస్టెన్స్ ఫామ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ బ్రహ్మాండంగా ఫామ్ అయింది. పొజిషనల్ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ఈరోజు ఒక ట్రేడ్ని తీసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో మినిమం ఓన్లీ రిస్క్ చేసేయాలనుకున్న గ్యాప్ ఫిల్లింగ్ వరకు అంటే ఒక 300 పాయింట్స్ వరకు ఫాల్ ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం దీన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేయాలి. అందరికీ అర్థమైందా సెటప్? సార్ సెటప్ అర్థమైంది కదా, నేను కొత్తగా ఏం చెప్పలే, మీకు చెప్పిన సెటపే. రెసిస్టెన్స్ ఫామ్ అయింది, క్లియర్ కట్గా రెసిస్టెన్స్ అయితే ఫామ్ అయింది. ఈ గ్రీన్ బ్రేక్ అయితే సెటప్ ఎంట్రీ దొరుకుతుంది. ఈ గ్రీన్ బ్రేక్ ఏముంది, ఇక్కడ ఎంట్రీ పాయింట్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకుందాం. అందరికీ అర్థమైంది ఈ సెటప్. ఇక్కడ
మల్టిపుల్ సెటప్లు వాడాలి. నేను ఈరోజు నాకు ఏదో మనకు మార్కెట్కి అనుకూలంగా ఏ సెటప్ దొరికినా మనం వాడవచ్చు. ఇప్పుడు ఈ సెటప్ నేను ఎంట్రీని ఎలా తీసుకుంటానో చూడాలి. ఎంట్రీ సెటప్ని ఎలా తీసుకుంటానో చూడాలి. 1 minute టైం ఫ్రేమ్కి వస్తా. ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ వాడాలని చూస్తా. యా, దిస్ ఈజ్ ద ట్రెండ్ లైన్. ఒకసారి ట్రెండ్ లైన్ అనుకోవచ్చా? దీన్ని మనం ట్రెండ్ లైన్ అనుకోవచ్చా? am I right or wrong? నేను అనుకోవడానికి ప్రాబబిలిటీ ఉందా? నేను అనుకోవటానికి దీనికి ప్రాబబిలిటీ ఉందా? మీకు అర్థమవుతుందా నేనేం చేస్తున్నాను? యా, నేను ఏం చేస్తున్నాను మీకు అర్థమవుతుందా? 1 minute టైం ఫ్రేమ్లోకి వచ్చి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసిన. ఇప్పుడు మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడగవచ్చు, ఇది కూడా ట్రెండ్ లైనే కదా సార్, ఈ అవకాశం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా. అవునా? కానీ ఈ అవకాశం యూజ్ చేసుకుంటే ఇదే టార్గెట్. ఎవరైతే సి సైడ్ ప్లాన్ చేస్తారో ఇక్కడ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఫామ్ అయిపోయింది. 100 పాయింట్స్ అందులో ఎంట్రీని ప్లాన్ చేసుకుంటే కానీ ఒక 50 పాయింట్ల టార్గెట్ల కోసం మనం పరిగెత్తాల్సిన పని లేదు. ఆమ్ రైట్? నేను చెప్పింది కరెక్టా? వెరీ గుడ్. సో 100 పాయింట్ల కోసం మనం ట్రై చేయదు కాబట్టి ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి బౌన్స్ అవుతుంది అని ఒకసారి చూసుకుంటే దీంట్లో 50% ప్లాన్ చేసుకోవాలి. సో నేను ఒక లైన్ మార్క్ చేస్తున్నా చూడండి సార్, నేను సబ్జెక్ట్ ఇస్తున్నా చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి క్లియర్ కట్గా నేను ఎంత క్లియర్ కట్గా చెప్తున్నాను. నేను ఇది టార్గెట్ లైన్ ఒక లైన్ అయితే వేసుకుంటాను. ఇది తీసేస్తాను స్క్రీన్ గబ్బు కాకుండా. సార్ ఇక్కడ నాకు ఏం సెటప్ కావాలి? 2 green 2 red సెటప్ కావాలి. నేను డౌన్ సైడ్ చూస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అనుకో. నా సిచ్యువేషన్ డౌన్ సైడ్ ఉంది. మార్కెట్లో ప్రాబబిలిటీ సి సైడ్ కొంచెం కనిపించట్లేదు అనుకుందాం, రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. సార్ ఇప్పుడు నా సెటప్ ఏంది? ఫిబ్ మ్యాచ్ అయింది, ఫిబ్ దగ్గరే ఉంది. సో కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. నేను మరలా అంత పర్ఫెక్ట్గా గీతలు గీసే వ్యక్తిని కాదనుకుందా. అంటే నేను మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. ఈ పాయింట్స్ నోట్ చేసుకోవాలి, అర్థమవుతుంది అందరికీ. నేను మాట్లాడుతున్న ప్రతి పాయింట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు సింగిల్గా ట్రేడ్ చేయాలి. దానికి కావాల్సిన నాలెడ్జ్ నేను ఇస్తున్నా చూడండి. ఇప్పుడు నేనేం చేస్తాను? 2 green ఫామ్ అయింది. ఇప్పుడు ఇంకొక రెడ్ కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఇంకొక రెడ్ ఫామ్ అయితే ఇక్కడ 50% దగ్గర కూడా నేను అనుకున్న సెటప్ కన్ఫర్మ్. ఇక్కడ నాకు ఎంట్రీ దొరికితే 1:10 రావడానికి ప్రాబబిలిటీ ఉందా లేదా? ఎస్ సార్ నువ్వు చెప్పాలి. నేను ఇచ్చిన సబ్జెక్ట్లో ప్రాబబిలిటీ రావడానికి పాసిబిలిటీ ఉందా లేదా? సో మనకి 3 candles కన్ఫర్మేషన్ కన్ఫర్మ్. 1 2 3. ఇంకొక రెడ్ ఫామ్ అయితే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ ఏ ట్రేడ్ విచ్ గివ్స్ మోర్ దెన్ 1:10. 1:10 అర్థమవుతుందా? ఈ 1:10 ఇవ్వడానికి ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ కావాలి. క్యాండిల్ షుడ్ బి క్లోజ్ ఇన్ రెడ్ కలర్ క్యాండిల్. పరగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం చాలా మంచిది ఆరోగ్యానికి. అర్థమవుతుందా రాజా? ఇక్కడ ట్రేళ్ళు కొట్టడం ఇంపార్టెంట్ కాదు. అస్సలు ఇంపార్టెంట్ కాదు. ట్రేళ్ళు ఎవడైనా కొడతాడు. లాస్ట్కి మెంటలీ డిజార్డర్ ఉన్న వ్యక్తికి కూడా మనం ఎంట్రీ ఎగ్జిట్ల గురించి చూపిస్తే పిచ్చి కొడతాడు. అది కాదు ఇంపార్టెంట్. మనము పర్ఫెక్ట్గా ఎంట్రీలు కొట్టాలి. ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. నమ్మండి. ఇప్పుడు నా సెటప్ ఫెయిల్ అయిందిరా. నేను అనుకుంటున్న 2 red 2 green రాలేదు. నేను ఏం చేయాలి సార్? ఒకవేళ మార్కెట్ సి సైడ్ పోయింది అనుకోండి, సి సైడ్ పోతే పోనీయండి. ప్రజెంట్ ఈ లైన్ దాటే వరకు నేను సి సైడ్ ట్రేలు చేసే ఆలోచన నాకు లేదు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? అందరికీ నేను చెప్తున్న పాయింట్ అర్థమవుతుందా? క్లియర్ కట్గా నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా? ట్రేడ్స్ కొట్టడం ఇంపార్టెంట్ కాదు. ట్రేడ్ చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, నాకి ఇది రెసిస్టెన్స్ అని క్లియర్ కట్గా నాకు 2 red 2 green చెప్పింది. ఈరోజు 2 red 2 green వాడుతున్నా. ఇప్పుడు చెప్పిన తర్వాత నేను ఎంట్రీలు తీసుకుంటే తిక్కొని నేను అవుతానా? మార్కెట్ అవుతుందా? మార్కెట్ డబ్బులు లేదంటే ఎలా అవుతుంది? క్లియర్ కట్గా మార్కెట్ చెప్పింది నాకు. నేను ఇప్పుడు తీసుకోను. నేను ఎంతసేపు ఉన్నా ఈ బ్లాక్ లైన్కి పైన కింద ఏడోసారి 2 red 2 green 2 red సెటప్ ప్లాన్ చేసుకుంటా బ్రహ్మాండంగా కొడతా ఎంట్రీలు. ఎవరైనా రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉంటే
2 or 2G కాన్సెప్ట్లో వోలటాలిటీ సపోర్ట్ వోలటాలిటీ రెసిస్టెన్స్ కూడా చెప్పా. ఇది వోలటాలిటీ సపోర్ట్ అనుకో, రెసిస్టెన్స్ అనొచ్చా సార్? ఆమె రైట్ ఆర్ రాంగ్? ఎవరైతే నేను ఈ కాన్సెప్ట్ చెప్పానో ఇది వోలటాలిటీ రెసిస్టెన్స్ అనొచ్చా? ఇది వోలటాలిటీ రెసిస్టెన్స్ అనొచ్చా? ఆమె రైట్ రాంగ్? రెసిస్టెన్స్ అనొచ్చా? వోలటాలిటీ రెసిస్టెన్స్ ఫామ్ అయిన తర్వాత మనం ఇంకొక గ్రీన్ కలర్ క్యాండిల్ తీసుకొని ఎంట్రీ కొట్టొచ్చా? సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఎంట్రీలు కొడితే ఎవరికి నష్టం ఉండదు, ఎవరికి నష్టం ఉండదు. అవునా? యా పవన్ గారు గుర్తుకుంది, స్టార్టింగ్ బ్యాచెస్లో అందరికీ చెప్పినా నేను. సో ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ కోసం ఫార్మేషన్ వెయిట్ చేయాలి, అదైనా చేయొచ్చు. ఎస్ కోటేశ్వర్ గారు, అదైనా చేయొచ్చు కదా, తప్పేం లేదు కదా. రిస్క్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ ఫామ్ అవుతుంది, గ్రీన్ ఫామ్ అయితేనే ఏం చేస్తాం? సర్రని కొడతాం. టార్గెట్ ఎంత పెడతాం? మినిమం 1:10 పెడతాం. ఇక్కడ ఏం చేయాలి? 2 రెడ్ 2 గ్రీన్ అయితే మనం 2 లాట్స్ కొడతాం, 2 రెడ్ కాకుండా రెసిస్టెన్స్ అయితే 1 లాట్తో కొడతాం. డిఫరెన్స్ అంతే, కొట్టే విధానం డిఫరెన్స్, కానీ కొట్టడం పక్క. ఫెయిల్ అయినా కూడా మనం స్టాప్ లాస్ ఇచ్చినా కూడా ఇట్లా సబ్జెక్ట్తో స్టాప్ లాస్ ఇస్తే మనకు కూడా అనిపిస్తుంది, అరే నేను ఇచ్చిన స్టాప్ లాస్ జెన్యూన్, నాకేం ప్రాబ్లం, ఎందుకంటే ప్రతి ట్రేడ్ నేను ఇలాగే కొడతాను. ప్రతి ట్రేడ్ నువ్వు ఇలాగే స్టాప్ లాస్ కానీ టార్గెట్లు కానీ ధైర్యంగా లెక్కేసి కొడితే రాసి పెట్టుకో, నీకు లాస్ అనేది కనిపించదు. ఎంత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉండాలి మనిషి అన్నాక. అర్థమైందా? ప్రతిదీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి మనం డబ్బులు సంపాదించాలంటే వెరీ క్లియర్ కట్గా చాలా ఈజీ. ఇంకా నేను చెప్తున్నా కదా, ఇంతకంటే ఈజీ మార్కెట్లో ఎవరు చెప్పరు. రైట్? నేను చెప్పింది కరెక్టా? మార్కెట్లో బుల్లిష్నెస్ పోవటానికి సపోర్ట్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది, అది ఎవరికి కనిపించదు. కానీ మార్కెట్ ఈ బుల్లిష్నెస్ కనిపిస్తుంది, ఇది మాత్రమే కనిపిస్తుంది. అర్థమవుతుందా? దీనివల్లనే నాకు అది వచ్చింది, ఇది వచ్చిందా. ఇప్పుడు మీరు ఇలా ఎందుకు ఆలోచన చేయరు? ఇది బ్రేక్ అవుతుంది కదా, ఇది బ్రేక్ అయితే పోతుంది కదా అని ఎందుకు తెలీదు? ఈ కాన్సెప్ట్ తెలుసు కదా అందరికీ. తెలిసిన కాన్సెప్ట్ని మార్కెట్లో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మనకి ఇబ్బంది అయితే ఎట్లా? నేను ఇవన్నీ నేర్పించాను కదా, నేర్పించిన కాన్సెప్ట్లే కదా. క్లియర్ కట్గా ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ కాన్సెప్ట్లు అన్నీ క్లియర్ కట్గా నేను నేర్పించా. ఎస్ ఆర్ నో? సబ్జెక్ట్ అయిన వాళ్ళకి నేను నేర్పించానా లేదా? ఎందుకు మనం ఒక్కటే కంటెంట్ని పట్టుకుంటే మనం ఎందుకు సక్సెస్ కాలేం అనుకుంటున్నారు? ఎస్, యా రాధాకృష్ణ గారు, మనం ఏం పెద్దగా ఏం చేయలేదు సార్. ఇక్కడ మనకి మూమెంట్ వస్తుందా రాదా సెకండ్ పాయింట్. ఇప్పుడు స్ట్రైక్ సెలెక్షన్ మీ అందరికీ తెలుసు. స్ట్రైక్ సెలెక్షన్స్ గురించి నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. స్ట్రైక్ సెలెక్షన్స్ బ్యాంక్ నిఫ్టీ మీకు హ్యాపీగా 250 రూపీస్ ఉన్న ప్రీమియం ఏది తీసుకున్నా సరిపోతుంది. మనం ప్లాన్ చేసిందాం. యా 30 పాయింట్స్ మూమెంట్ ఐ విల్ షో. ప్రీమియమ్స్ పెద్దగా మూమెంట్ కావట్లేదు కాబట్టి తక్కువ ఎంట్రీలు ప్లాన్ చేయాలి. తక్కువ ఎంట్రీలు అంటున్నా, తక్కువ లాట్తో ప్లాన్ చేయాలి. అర్థమవుతుందా? మార్కెట్లో ప్రీమియమ్స్ మూమెంట్ లేనప్పుడు మనం కూడా ఎవరేం చేయలేం. మనం బయర్స్ కాబట్టి మనం ఇలాంటివి ఈ ప్రాబ్లం మాత్రమే మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
బట్ మనం టెక్స్ట్ లాజిక్ ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి మీకు ఒక లాజిక్ చూపిస్తే ఇక్కడ చూడండి లైవ్ మార్కెట్లో మీకు ఒక లాజిక్ చూపిస్తారు, ట్రెండ్ లైన్ లాజిక్. ఇది చూడండి, దిస్ ఈజ్ ద ట్రెండ్ లైన్, రైట్? దిస్ ఈజ్ ద ట్రెండ్ లైన్. ఇక్కడ చూడండి క్లియర్ కట్గా 1 2 3 థర్డ్ టచ్ బ్రేక్అవుట్ అయిందా? ఇది రీటెస్ట్ చేస్తుంది, ఇంకా క్యాండిల్ క్లోజ్ కాలే, ఇది రీటెస్ట్ చేస్తుంది. ఎంతవరకు రీటెస్ట్ చేస్తుంది? దీని వరకు రీటెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు లో బ్రేక్ అయిందా? టార్గెట్ పక్క 1:10, 1:10 పక్క. అందరూ ఏమనుకున్నాము ఇది కదా సెటప్. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం లైవ్ మార్కెట్లో, ఇది కదా అసలైన సెటప్. మార్కెట్లో అందరూ ఇది కదా సెటప్ అనుకుంటారు, కానీ ఈ మూమెంట్ ఎవరు గమనించారు. కానీ నువ్వు చూసినావా ఈ సెటప్? మార్కెట్ అయిపోయినాక తెలుస్తుంది, అందరికీ మార్కెట్ అయిపోయినాక తెలుస్తుంది. అరే అయిపోయిన మార్కెట్లో ఎవడైనా చెప్తాడని. లైవ్ మార్కెట్లో దీన్ని పట్టుకోవాలి. ఇన్ని సెటప్లు ఇచ్చినా ఈ సెటప్లో ఇది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అని, ఇది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అని. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుందా? క్యాండిల్ చూడండి, క్లోజింగ్ ఒక చోట, ఓపెనింగ్ ఒక చోట జరుగుతుంది, అంటే ఫ్లక్చుయేషన్ ఉంది. అర్థమవుతుందా? గ్యాప్ ఫియరింగ్ అంటాం. ఇవి జరుగుతున్నప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవాలి, క్వాంటిటీ తగ్గించుకోవాలి. రిలాక్స్గా స్పైక్స్ వస్తుంటాయి, స్పైక్స్ని రెస్పెక్ట్ చేయొద్దు. స్పైక్స్ని బేస్ చేసుకొని ప్లాన్ ట్రేడ్స్ కాదు మనం చేయాల్సింది. సో వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ సెటప్. 2 గ్రీన్ వచ్చింది, సో 2 గ్రీన్ వచ్చింది. సో మనకి ఈ జోన్ బ్రేక్ కానంత వరకు మార్కెట్లో బుల్లిష్నెస్ ఉండదు. అర్థమైంది అందరికీ? కొన్నిసార్లు ట్రేడ్ చేయకపోవడం కూడా ఒక ట్రేడింగే. అర్థమవుతుందా? హరికుమార్ లవ్స్ యూటిటీ, బా సూపర్ పేరు సార్. స్ట్రైక్ ప్రైజా? సో 47,700 PE, 47,700 PE. మిమ్మల్ని ఇండివిజువల్ ట్రేడర్ చేయడానికి కావాల్సిన నా శక్తి ఏమంటారు, సహాయ శక్తులుగా నేను ప్రయత్నిస్తాను సార్. లైవ్ మార్కెట్లో ఇలాంటి గైడెన్స్ ఇస్తే నాకు తెలిసి ఒక 1-2 మంత్స్లో అందరూ సెట్ అయిపోతారు. రైట్? మీరు సెట్ అయిన తర్వాత మీరు నాకు చెప్పాలి ఎంట్రీ ప్రైస్, నేను కొడతాను ఎంట్రీలు. స్టూడెంట్ ఎంట్రీలు చెప్తే డ్యాన్సర్గా చెప్తున్నా 900, 1000, 2000, 3000 క్వాంటిటీ కూడా నేను ధైర్యంగా కొడతాను. ఆ కాన్ఫిడెంట్ నాకు మీ మీద ఉంది. మిమ్మల్ని అలా ట్రైన్ చేస్తాను నేను. మీరు చెప్తే నేను మీ ముందు కొడతాను. ఇప్పుడు మనము స్టాక్ యూట్యూబ్లో ఎవరైనా అడిగితే చూపించండి అంటే కాదు, వాళ్ళు చూపించమని నన్ను అడగడం కాదు, నా స్టూడెంట్స్ని అడగాలి. నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను 2-3 మంత్స్ ఇలాగా. లైవ్ మార్కెట్లో ఏ ఎంట్రీలు ప్లాన్ చేయాలి, ఏ ఎంట్రీలు ప్లాన్ చేయకూడదు. కానీ యూటీటీ సపోర్ట్ చేయడానికి ఎప్పుడు మీరు రెడీగా ఉండాలి. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నేను భావిస్తున్నాను. ర్యాలీ ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్? సూపర్ సార్. యా, యూటీటీ ఎప్పుడు సూపరే. మీరు నా వెనుకలు ఉండాలి, నేను మీ వెనుకలు ఉండాలి, ఇద్దరు ఎవరు వెనకలు ఉంటా ఉండాలి. మిడ్ నిఫ్టీనా, మిడ్ క్యాపా? ఇంకా ఎంట్రీ అయితే దొరకలేదు సార్. ఎంట్రీ దొరికిన వాళ్ళకి ఆల్మోస్ట్ 14 వరకు వెళ్ళింది. ఎవరో మనకి ఒక 5 మెంబర్స్కి ఎంట్రీ దొరికింది. కానీ 40 రూపాయలు తక్కువ అయితే తగ్గొద్దు, ఎవరు తగ్గొద్దు. పోతే స్టాప్ లాస్ హిట్ అవుతుంది సార్. స్టాప్ లాస్ పెద్ద స్టాప్ లాస్లో మనం అందరూ అట్లా 50 పాయింట్లు, 60 పాయింట్లు, 70 పాయింట్లు స్టాప్ లాస్ లేం కదా. మనం ఇచ్చే స్టాప్ లాస్ మీకు తెలుసు కదా. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా గీయడంలో తప్పు లేదు. $132 PM-కి 2G వచ్చింది సార్. ఎక్కడ మ్యామ్? అంటే ఏ ఆప్షన్స్లోనో స్టాక్స్లోనో ఎక్కడ? యా వచ్చింది, నేను అదే చెప్తున్నాను. మనకి ఆప్షన్స్లో ఇప్పుడు ఇదే సెటప్ మనకి అక్కడ వచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం, మినిమం 50%. ఇప్పుడు మనం అప్పటికే లైవ్లో లేట్గా జాయిన్ అయ్యాం కదా. మనం చేసిన మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం కొంచెం లేట్గా జాయిన్ అయ్యాం, దానివల్ల ప్లాన్ చేస్తున్నాం. యా అరుణ్ గారు, నిఫ్టీ కూడా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మనం 2 చేస్తున్నాం, మిడ్ క్యాప్, బ్యాంక్ నిఫ్టీ. ఆ తర్వాత నిఫ్టీకి వద్దాం.
మీరు ఏం చేయాలి, మీరు ఎంతసేపు ఉన్న మార్కెట్లో ఏం చేయాలి, సాయంత్రము నీట్గా ఫలాంది నేను తెలుసుకోవాలి, ఫలాంది నేను తెలుసుకోవాలి, ఈ స్ట్రాటజీ నాకు యూజ్ అవుతుంది, ఈ స్ట్రాటజీని నేను ప్రాక్టికల్గా క్రాంతి సార్ లైవ్లో ఉంటున్నారు ఎలాగో లైవ్లో దీని గురించి క్లారిటీ తెలుసుకుందాం, లైవ్ మార్కెట్లో ఆఫ్లైన్ మార్కెట్లో ఇప్పుడు వరకు తెలుసుకున్నాం, లైవ్ మార్కెట్లో కూడా తెలుసుకోవాలి అని ప్లాన్ చేసుకోవాలి. 47,700 పిఈ సార్ ఎంట్రీ చెప్పాం కదా, ఎంట్రీ ఎక్కడ 279 ఎంట్రీ పాయింట్. మినిమం 30 పాయింట్స్ అయితే మనం ర్యాలీ బుక్ చేద్దాం, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఈవినింగ్ క్రూడ్ ఆయిల్ కూడా లైవ్ రావాలనుకుంటున్నాను, కానీ క్రూడ్ ఆయిల్కి ఎంతమంది యాక్టివ్గా ఉంటారనేది తెలిస్తే లైవ్ అది కూడా లైవ్ ఇస్తాను, అదే పెద్ద ప్రాబ్లం అయితే కాదు. శ్రీకాంత్ గారు ఐకెనాష్ ఎక్స్ప్లెయిన్ చేయండి. వై నాట్. ఇప్పుడు ఒకటి ట్రేడ్ చేద్దాం సార్, ఇప్పుడు అన్ని మల్టిపుల్గా చేసాం అనుకోండి కన్ఫ్యూజన్ అయిపోతారు, ఆల్రెడీ దీన్ని ట్రేడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కన్ఫ్యూజన్ అయిపోతారు. సో మనము ఒకటి అయిపోయినాక ఒకటి, ఇది అయిపోయినాక నిఫ్టీ అడిగారు, ఫస్ట్ నిఫ్టీని చూపిద్దాం, నిఫ్టీ అయిపోయిన తర్వాత ఐకెనాష్ మాట్లాడదాం. సార్ మార్కెట్లో పడుతున్నాయి, కానీ మార్కెట్ పడుతున్నా కొన్ని స్ట్రైక్స్ పెరుగుతున్నాయి. అవి ఉంటాయి సార్, కొన్ని క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని ఉంటాయి. సో మనం అంత డెప్త్ పోవాల్సిన పని లేదు మనకి. వాట్ అబౌట్ క్లాసెస్ జరుగుతాయి సార్, క్లాసెస్ ఈరోజు నుంచి 2 డైలీ జరుగుతాయి సార్. 20 రూపీస్ ప్రైస్ ఎంట్రీ, 500 టార్గెట్ ఎంట్రీ, అలా ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ 20 రూపీస్ ఎక్స్ప్లెయిన్ ఏది ఇవ్వలేదు కదా సుధీర్ గారు, మనం 20 రూపీస్ ట్రేడ్ ఇవ్వలేదు కదా ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ సార్ ఇది, సురేష్ గారు దిస్ ఈజ్ బ్యాంక్ నిఫ్టీ, నేను పెట్టింది మీకు బ్యాంక్ నిఫ్టీనే. క్రూడ్ ఆయిల్ ఇంట్రెస్ట్ ఉంటే తీద్దాం సార్, తప్పే లేదు. పాస్ట్లో ఇచ్చాం, అది మాట్లాడదాం సార్, అది పొజిషనల్ ట్రేడ్ సార్, పొజిషనల్ ట్రేడ్కి అది. ఆప్షన్ చార్ట్ పెట్టాను సార్, ఆల్రెడీ పెట్టి తీసేసి ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇదే నేను వెయిట్ చేస్తున్నా, మీకు కనిపిస్తుందా, ఇదే మీకు నేను వెయిట్ చేస్తున్నా. $500 టార్గెట్ రీచ్ అయ్యాయి కదా సార్. టార్గెట్ రీచ్ అయ్యాయి సార్, 20 రూపాయలు కూడా 500 రీచ్ అయ్యి మనం ఇచ్చినవి. అది ఎలా ఇచ్చామనేది మనం ఒకసారి ఏమంటారు క్లాసెస్లో మాట్లాడాలా, ఇప్పుడు మనకి అలాంటి ఆప్షన్ ఎతకలేదు కదా. గురూజీ నమస్తే, క్రూడ్ ఆయిల్ నేర్పించండి. క్రూడ్ ఆయిల్ చేద్దాం సార్, తప్పే లేదు. నేనేమంటున్నా, క్రూడ్ ఆయిల్ చేయడానికి నేను సిద్ధమే, మీరు సిద్ధమంటున్నా. క్లాసెస్ టీం వాళ్ళకి చెప్పాను, వాళ్ళని ప్రిపేర్ చేశాను. సో క్లాసెస్ టీం వాళ్ళు తీసుకుంటారు, ఏదైనా ఇంపార్టెంట్ క్లాస్ కానీ ఏదైనా డౌట్ సెషన్స్ కానీ నేనే తీసుకుంటాను, మిగతావన్నీ వాళ్ళు తీసుకుంటారు. నేను లైవ్లో ఉంటాను, వాళ్ళు లైవ్ మార్కెట్లో ఉండరు, ఓకేనా. సార్ పీఈలో చెప్పండి సార్, ఇది పీఈ ట్రేడే సార్ మనం వాడుతుంది ఇప్పుడు, ఇది పీఈ ట్రేడే. మిడ్ క్యాప్ 1 సెకండ్ షో. ఇదిగోండి సార్, మిడ్ క్యాప్ ఇంకోసారి చెప్పాలా, చూడండి సార్. సార్ ఇక్కడ చూడండి, ప్రైజు ఒక 5 రూపీస్ లేదా 6 రూపీస్కి, 6 రూపీస్ లిమిట్ ఆర్డర్లు ఆల్రెడీ ప్లేస్ చేశారు అందరూ, ఓకేనా. 6 రూపీస్కి ఆల్రెడీ ప్లేస్ చేశారు కాబట్టి ప్రైస్ 6 రూపీస్ రాగానే ట్రిగర్ అవుతుంది. స్టాప్ లాస్ 0, టార్గెట్ 40 ప్లేస్ పెట్టుకుందాం, 40 ప్లేస్. 6 రూపీస్ ట్రిగ్గర్ అయిన ప్రైస్ తర్వాత 40 వరకు వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉందా లేదంటే ట్రిగ్గర్ అయిన తర్వాత మూమెంట్ని బట్టి 40 బుక్ చేద్దామా 20 బుక్ చేద్దామా అనేది మనం మాట్లాడదాం ట్రిగ్గర్ అయినాక, ఓకేనా. ట్రిగ్గర్ అయినాక మనం ప్లాన్ చేద్దాం అది. సార్ స్ట్రిక్ట్గా చెప్తున్నాను, యూటీటీ సపోర్టర్స్కి ఎప్పుడు క్రాంతి సార్ అండగా ఉంటాడు. యూటీటీ సపోర్టర్స్కి ముఖ్యంగా వాళ్ళకి నేను చాలా చాలా చేస్తాను.
ఇట్లా పెడితే మీకు ఒక క్లారిటీ వస్తుంది సార్, పెడతా ఉండండి. సార్ 30 పాయింట్స్ వచ్చాయి ఆప్షన్స్లో 30 పాయింట్స్. ఇంత ఘోరమైన వోలటాలిటీలో ఆప్షన్స్లో 30 పాయింట్స్ మీరు చూడొచ్చు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు 30 పాయింట్స్ క్లియర్ కట్గా. మనం తీసుకున్న ప్రైస్ ఎక్కడ, ఇది 279 ఆల్మోస్ట్ ఆల్ 280, ప్రైజు 305. 30 పాయింట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు సపోర్టర్గా ఉండాలంటే ఏం చేయాలి చెప్తాను సార్. చూడండి మార్కెట్లో ఎంత క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్. సార్ మార్కెట్లో అంతో ఇంతో మూమెంట్ ఉన్న ఆ మూమెంట్ మనం క్యాప్చర్ చేస్తున్నాం, జీరోలో ఎంట్రీ కొడుతున్నాం, తర్వాత ఫాల్ అవుతుంది. అర్థమవుతుందా? 30 పాయింట్స్ రాగానే బుక్ చేసుకోవాలి, పుల్ బ్యాక్లో ఎంట్రీ వస్తే మళ్ళీ ఎంట్రీ కొట్టుకోవాలి, మళ్ళీ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. ఎందుకంటే మార్కెట్లో మూమెంట్ లేదు. ఇంతవరకు రావచ్చా అంటే ఇలాంటి మూమెంట్ వస్తే ఏం చేస్తారు? ఏం చేయలేం కదా. వెరీ గుడ్. ఎనీ డౌట్స్ సార్? ఇలాగా లైవ్ మార్కెట్లో క్లియర్ కట్గా నేర్పించే ధైర్యం కానీ సాహసం కానీ ఎవరైనా చేయగలుగుతారా? ఏదో 4 వీడియోలు మన మకాన్ని కొట్టి వదిలేస్తారు. ఏదో 4 వీడియోలు మన మకాన్ని కొట్టి వదిలేస్తారు. కానీ యూటీటీ అలా కాదు. నేను స్టాప్ లాస్ హిట్ అయినా ధైర్యంగా ఇస్తాను. ఎవరైనా ధైర్యంగా స్టాప్ లాస్ హిట్ అయితే ధైర్యంగా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. నేను స్టాప్ లాస్ ఇవ్వడానికే లైవ్ తీసుకుంటాను. వెరీ గుడ్. నో వే నువ్వు దేవుడు స్వామి, నేను దేవుని కాదు స్వామి. మనం అందరూ ఒకటే, యూటీటీ ఫ్యామిలీ మనం. సార్ లాస్ట్ నెట్వర్క్ ఎన్ని ఛాన్స్ ఇన్ 0 to 0 ఇచ్చాను కదా సార్. 0 to 0 ఐ విల్ షో వెయిట్. ఇదిగోండి, ఇదే 0 to 0. ఈజ్ నాతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు నేను ఏదోటి మార్కెట్లో అప్డేట్గా అనుకూలంగా మారుస్తూ మిమ్మల్ని మార్చడానికి ట్రై చేస్తాను. మిడ్ నిఫ్టీ ప్రాఫిట్లో వచ్చిందా? ప్రాఫిట్ వచ్చిందా? రాలేదు కదా. ఎక్కడొచ్చింది? ఇంకా రాలేదు. అసలు కొంతమందికి ఇంకా ఇంటర్నెట్ దగ్గర కాలేదు. లిక్విడిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ టాపిక్ గురించి నేను మాట్లాడతాను. అదే ఎంట్రీ నాట్ ట్రిగ్గర్డ్. ఎవరైతే 0 to 0కి వెయిట్ చేస్తున్నారో 6 రూపీస్కి ఎంట్రీ నాట్ ట్రిగ్గర్డ్. ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ట్రిగ్గర్ అయిందో వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ 26 పాయింట్స్ ఎంతో పాయింట్స్ వచ్చాయి. సో స్టిల్ దే ఆర్ ఇన్ ప్రాఫిట్ ఓన్లీ. సో వాళ్ళు స్టాప్ లాస్కి ఫిక్స్ అవుతారా, కాస్ట్ టు కాస్ట్ చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. సో ఎందుకంటే ఇండివిజువాలిటీ అనేది కూడా ఉండాలి మనకి. సో సొంత నిర్ణయాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సొంత నిర్ణయాలు మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్లో కొంచెమే మూమెంట్ ఉంది. ఆ కొంచెం మూమెంట్లో 10 పాయింట్ 20 పాయింట్ల మూమెంట్ ఉంటేనే ప్లాన్ చేసుకుంటున్నాం. మనకు వేరే ఆప్షన్ లేదు ఈరోజు. సార్ మీరు ఆఫ్లైన్ క్లాస్ పెట్టండి సార్, చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్. కాస్త లేట్ అయినా కూడా పక్కా ప్లాన్ చేయండి. ప్లాన్ చేస్తాను సార్ మీకోసం. ఓకేనా? కోటేశ్వరరావు గారు, రెంకో చార్ట్ గురించి మనం మాట్లాడదాం. రెంకో చార్ట్ అనేది ఇంకా మనం స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకేనా? హెడ్జింగ్ గురించి చెప్పండి. ఇక్కడ హెడ్జింగ్ ఏం చేయలేం సార్. హెడ్జింగ్ స్ట్రాటజీ చెప్తాను కావాలంటే. 5 or 6 వాసవ్ గారు 6, 5 నుంచి 6 మధ్యలో ట్రిగ్గర్ అయితే చాలు. ఎవరు సార్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేది? చెప్పండి సార్. స్టిల్ వీఆర్ ఇన్ ప్రాఫిట్.
సో ఎవరైనా కానీ కాస్ట్ టు కాస్ట్ చేస్తే కాస్ట్ టు కాస్ట్ చేయండి. తర్వాత మళ్ళీ నేను చెప్తాను, ఇక్కడ ఫ్లక్చువేషన్ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఏది? బ్యాంక్ నిఫ్టీ. స్టిల్ ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నాము. సో లాక్ చేయాలంటే కాస్ట్ టు కాస్ట్ చేసేసుకోండి. లాస్ ఉండొద్దు సార్. మనకి మార్కెట్ అనుకూలించకపోతే మనం ఏం చేయలేం, కానీ మనం ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాం. సో త్వరగా చేసేసేయండి. ఆమె రైట్, అందరికి అర్థమైందా? బ్యాంక్ నిఫ్టీ కాస్ట్ టు కాస్ట్ చేయండి. మనము మిడ్ క్యాప్ గురించి మాట్లాడదాం కొంచెంసేపు. స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ. స్టాక్ ఆప్షన్స్ అనేది సార్, స్టాక్ ఆప్షన్స్ అనేది ఇంట్రాడే వైజ్ కాకోకుండా 2-3 డేస్ అయినా పర్వాలేదు నేను ప్రాఫిట్కి వెయిట్ చేయగలుగుతానంటే స్టాక్ ఆప్షన్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఓకేనా? స్టాక్ ఆప్షన్స్ అనేది వెరీ గుడ్ ఆపర్చునిటీ కింద మనం తీసుకోవచ్చు. దాని గురించి కూడా నేర్పిస్తాను. ఈ రోజు నుంచి ప్రతిదీ మీకు నేర్పించడం ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ చూడండి, ఒక్కసారి మీరు చూడండి. మార్నింగ్ నేను 7 o'clock లేస్తా, 1 hour ఫ్రెష్ అప్, పిల్లలు అంతా అయిపోయినాక 8-8:30కి సిస్టమ్ ముందుకు వస్తా. 8:30కి సిస్టమ్ ముందుకు వచ్చి 8:45కి లైవ్ స్టార్ట్ చేస్తా. 10-15 వరకు మీతో ఉంటా. తర్వాత టిఫిన్ బ్రేక్ తీసుకుంటా. టిఫిన్ బ్రేక్ తీసుకొని తర్వాత 12-1 o'clock మధ్యలో స్టార్ట్ చేస్తాం. మళ్ళీ 3 వరకు, 3:30 వరకు ఉంటా. 3:30 తర్వాత మళ్ళీ ఒక 2 hours బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తీసుకొని తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. క్లాసెస్ మధ్యలో 1 hour లైవ్ తీస్తా. క్రూడ్ ఆయిల్ 1 hour లైవ్ ఇస్తా. ఇంత బిజీ షెడ్యూల్ సార్, అంతా కేవలం మీకోసమే. ఇది మొత్తం ప్రాసెస్లో ఎక్కడ 1 రూపీ కూడా తీసుకోను. ఎక్కడ 1 రూపీ కూడా తీసుకోను. నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను, మీరు సక్సెస్ అవ్వాలని. లెట్స్ ట్రీ. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా నేను ఇచ్చిన రెఫరల్ అకౌంట్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ మీ. ఎందుకంటే శాలరీస్ ఇవ్వాలి. శాలరీస్ దగ్గర మేము అందరికీ ఇవ్వాలి కదా. ఒకరికి ఇచ్చే ఒకరికి ఇవ్వకపోతే కూడా బాగోదు. అందరికీ శాలరీస్ ఇవ్వాలి. సో దాని గురించి కూడా మీరు ఆలోచన చేయాలి. ఓకేనా? సో కేవలం శాలరీస్ నా చేతి నుంచి పడుకోకుండా మీరు వచ్చే బ్రోకర్ నుంచి వచ్చే శాలరీ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది 47,700 P టార్గెట్ పెట్టాను కదా. సో నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 పాయింట్స్ లాక్ చేయడానికి ట్రై చేయండి. లేని సమయాన మీరు ఒక 120-130 పాయింట్స్, 100 పాయింట్స్ అయితే బ్యాక్ క్యాప్చర్ చేద్దాం. 100 పాయింట్స్ వరకు ర్యాలీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బఫరింగ్ మర్చిపోవద్దు. హౌ మచ్ క్యాపిటల్ రిక్వైర్డ్ క్రూడ్ ఆయిల్ సార్? ఒక చూడండి, ఒక మినిమం ఒక 250 రూపీస్ ప్రీమియం తీసుకున్నా, ఒక లాట్ చేసినా కూడా మనకు ఆల్మోస్ట్ 25,000 అవుతుంది. ఒకవేళ స్టాప్ లాస్ కొట్టినా కూడా మనకి హ్యాండిల్ చేయగలిగితే ఒక 50,000 ప్లస్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు మాత్రమే క్రూడ్ ఆయిల్ చేయాలి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో. ఓకేనా? 50,000 ప్లస్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు క్రూడ్ ఆయిల్ లైవ్ అటెండ్ అవ్వచ్చు. లేని వాళ్ళు చెక్ చేసుకోవచ్చు, పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఆల్గో అనేది ఇంకా నాకు టైం పడుతుంది. ఎందుకంటే స్ట్రాటజీ రెడీ అయిపోయింది, కానీ ఎర్రర్స్ వస్తున్నాయి. ఎర్రర్స్ చాలా వస్తున్నాయి. ఆ ఎర్రర్స్ అన్ని రెక్టిఫై చేసి మీ ముందుకు ఇస్తాను. ఆల్గో కూడా ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు. నో ఫోర్స్. ఆల్గోలో ఎవరిని యాడ్ చేస్తానంటే ఎలాగో ఇంకా నాకు 1 month పడుతుంది కాబట్టి ఆల్మోస్ట్ డెవలప్మెంట్ ఎర్రర్స్ అన్నిటికీ ఈ 1 month మొత్తం ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని యాడ్ చేస్తాను. కొత్త అకౌంట్ డైరెక్ట్ వచ్చి తీసుకుంటే చేసుకోను. సపోర్ట్ ఇస్తున్నారు లేదనేది కూడా తెలియాలి కదా. అలైజ్ ఆల్రెడీ 0 to 0 ఎలా ప్లేస్ చేయాలో నేను రోజు చూపిస్తున్నాను సార్. ఒక్కసారి వీడియో చెక్ చేయండి. కావాలంటే ఇప్పుడు నేను మళ్ళీ అలైజ్ లాగిన్ చేయలేదు. సో ఎందుకంటే అది ట్రేడింగ్ జరుగుతుంది, ఒక ట్రేడ్స్ రన్ అవుతున్నాయి. సో నేను మరీ చూపిస్తాను. ఇప్పుడు దాంట్లో ట్రేడ్స్ రన్ అవుతున్నాయి. సో ఎందుకు సార్ చూపించలేకపోతున్నామంటే క్వాంటిటీ ఎక్కువ వేసినప్పుడు ఆ క్వాంటిటీ మీద ప్రాఫిట్ బాగా కనిపిస్తున్నప్పుడు జనాలు తొందరపడి అరే వీడి దగ్గర చూడు 30,000, 40,000, 1,00,000, 2 లక్షలు ప్రాఫిట్లు వస్తున్నాయనే ఉద్దేశంతో అంటే ఒక ఏమంటారు ఒక ఆశతో వస్తారు. కానీ వాళ్ళకి తెలీదు ఆ 40,000, 50,000, 1,00,000 రూపాయలు రావడానికి 40,000, 50,000, 1,00,000 రూపాయలు రావడానికి క్వాంటిటీ ఎక్కువ వేసామనేది తెలియదు వాళ్ళకి. క్వాంటిటీ ఎవడు చూడడు, ప్రాఫిట్ అండ్ లాస్ చూసేసి పరిగెత్తి వస్తారు. అలా పరిగెత్తి రావాల్సిన అవసరం లేదు యూటిలిటీకి ఎవరు. సో నేను దాన్ని నేను చూపించి మభ్య పెట్టుకొని జనాల్ని పిలిపించుకోవాల్సిన పని నాకు అంతకన్నా లేదు, అవసరం కూడా లేదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్వాంటిటీ ఎక్కువ వేసి ఎవరిని పిలుచుకోవాలని అవసరం కూడా లేకుండా నేను స్టాప్ చేసేసాను. ఎనీ క్వశ్చన్? 2:30 అయింది. స్ట్రాటజీ చెప్తాం సార్ మాధవ్ గారు. ఫస్ట్ మనము ఇక్కడ క్లాసెస్లో హెడ్జింగ్ గురించి మాట్లాడదాం. హెడ్జింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా చేసుకోవాలి మొత్తం మాట్లాడదాం.
మాట్లాడిన తర్వాత ప్లాన్ చేద్దాం. యా బిట్కాయిన్ ఎంతమంది చేస్తారు నాకు అర్థం కాదు. బిట్కాయిన్ ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ ఒకవేళ చేస్తామంటే ప్రతిదీ ఇప్పుడు అన్నీ ఒకటే రోజు చేయలేం కదా, ప్రతిదీ ఒకటే రోజు చేయలేం. బట్ ఓకే సార్, స్టాక్ ఆప్షన్స్లో చెప్పండి సార్. వీ హ్యావ్ రెడీ టు హోల్డ్ 1 or 2 days. యా కిన్ను గారు మనం చెప్తాం సార్. బిట్కాయిన్ చేసే వాళ్ళు ఉంటే ఫస్ట్ స్ట్రాటజీ చెప్తాను, ఒకరోజు 2 రోజులు లైవ్ టెస్ట్ చేసి చూపిస్తాను. డైలీ కుదరదు, చేసి చూపిస్తాను, మీరు చేసుకోండి, చేసి చూపిస్తాను. సార్ క్రూడ్ ఆయిల్ అని చెప్తున్నారు కానీ నిఫ్టీ ఎందుకు చెప్పరు? ఎందుకంటే నా స్టార్టింగ్ స్టేజ్లో నాకు నిఫ్టీ సెట్ కాలేదు సార్. ఒకటే సెంటిమెంట్ ఏంటంటే ఉన్నది చెప్తాను సార్. అరుణ్ గారు, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మరీ చెప్తున్నాను, ఇంకోసారి కూడా చెప్తున్నాను. స్టార్టింగ్ డేస్లో నేను ట్రేడింగ్లోకి వచ్చినప్పుడు అందరూ అన్నారు బ్యాంక్ నిఫ్టీతో పోల్చుకుంటే నిఫ్టీ బెస్ట్, నిఫ్టీ బెస్ట్, నిఫ్టీ బెస్ట్ అని. నేను ట్రేడ్ చేసినంత కాలం నిఫ్టీలో నాకు లాసెసే. దీని అమ్మ నాకు ఎందుకు ఆ స్టార్టింగ్ డేస్లో మొత్తం లాస్ వచ్చేసరికి నాకు బాధ అనిపించింది. అందుకే నిఫ్టీని ఎక్కువ ఇష్టపడను నేను. కానీ మీకోసం ఓపెన్ చేస్తాను, చెప్తాను, అనలైజ్ చేసి చెప్తాను. సార్ మీరు ఏం నేర్పించాలనుకున్నారో ఒక ప్రాసెస్ చెప్పండి, మా మెసేజ్ చూసి మొత్తం కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకే ఎస్ సార్, తప్పకుండా. అరుణ్ గారు గాట్ ఇట్. యా థ్యాంక్ యూ సార్. ఒకటే అంటే సెంటిమెంట్స్ ఉంటాయి కదా కొన్ని మార్కెట్లో, ఆ సెంటిమెంట్లు కూడా నేను ఫాలో అవుతాను అట్లే, అంతే. యా నిఫ్టీ చేయొచ్చు సార్, నీకు కాదనట్లేదు. నిఫ్టీని చేయొద్దని నేను ఎక్కడా చెప్పట్లేదు, ఓకేనా? నిఫ్టీని చేయొద్దని నేను ఎక్కడా చెప్పట్లేదు. కాకపోతే నాకు సెట్ కాలేదు కాబట్టి నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు. బట్ మీకోసం నేను ట్రేడ్ చేయకపోయినా మీకోసం అయితే ఇస్తాను. సబిత సూపర్ రిజల్ట్స్ ఇన్ బిట్కాయిన్. ఎస్ సూపర్. మన స్ట్రాటజీ ఏది వాడినా సూపర్ రిజల్ట్స్ వస్తాయి సార్, ఏది వాడినా సూపర్ రిజల్ట్స్ వస్తాయి. సార్ ఎవరికైతే ఫ్లక్చువేషన్ వల్ల ట్రిగ్గర్ అయిందో వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 20 రూపీస్ దగ్గర ఉంది, 20 రూపీస్ని లాక్ చేయండి. ఎవరికైతే ఆల్మోస్ట్ ఆల్ 7-8 మెంబర్స్కి ట్రిగ్గర్ అయ్యాయి కదా, నాతో అన్నారు సార్ ట్రిగ్గర్ అయిందని, 20 రూపీస్ దగ్గరికి రాగానే లాక్ చేయండి, స్టాప్ లాస్ పెట్టండి. Yesterday I booked $32 in Bitcoin. ఏదో ప్లాట్ఫామ్ ఏది వాడుతున్నారు సబితా గారు మీరు? యా బ్యాంక్ నిఫ్టీ చూడండి మన డైరెక్షన్లో రన్ అవ్వడం మొదలుపెట్టింది, కానీ మనకి ఇంకా స్టాప్ లాస్ హిట్ కాలేదు, టార్గెట్ హిట్ కాలేదు. విత్ అవర్ స్ట్రాటజీ ఓకే సూపర్. విత్ యూటిటీ స్ట్రాటజీతో సబితా గారు డైలీ మంచి ప్రాఫిట్ తీస్తున్నారు, సూపర్. యా డెల్టా ఎక్స్చేంజ్ వెరీ గుడ్. హరీష్ గారు ఇంతకుముందు అదే మాట్లాడదాం సార్. ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాం కాబట్టి చెప్తాను. సార్ ఇలా లైవ్ మార్కెట్లో ప్రాక్టికల్గా ప్రూవ్ చేసే వాళ్ళు ఎవరున్నా మీరు నేర్చుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు యూట్యూబ్ నమ్మే ఉన్నారు కాబట్టి యూట్యూబ్లో అయితే ఆ మాట చెప్పవచ్చు. ప్రీమియం పెరగటం లేదు, యా అదే ప్రాబ్లం. అందుకే చెప్తున్నా కదా, ఒక 20 పాయింట్స్ రాగానే లాక్ చేయండి, 30 పాయింట్స్ రాగానే లాక్ చేయండి, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకోండి, అంతే. ప్రీమియమ్స్ పెరగట్లేదు, అదే బాధ. మార్నింగ్ నుంచి అంతే, ఇప్పుడు 5 నిమిషాల నుంచి కాదు, మార్నింగ్ నుంచి అదే జరుగుతుంది. కేవలం సెల్లర్స్ డే ఈరోజు. యా కాస్ట్ టు కాస్ట్ ఎవరైతే పెట్టారో
వాళ్ళకి కాస్ట్ అయితే హిట్ అయ్యింది. రైట్, మనం ఉన్నది చెప్పేస్తాం సార్, దాచిపెట్టేది ఏమి ఉండదు. టార్గెట్ అయినా స్టాప్ లాస్ అయినా ఇక్కడికి ఇంకా ప్రైస్ రాకుండానే కాస్ట్ పెట్టిన వ్యక్తులకి ఇక్కడే హిట్ అయిపోయింది. ఇక్కడే కాస్ట్ హిట్ అయిపోయింది. C2C అంటే ప్రాఫిట్లోకి వచ్చింది ఒక 30 పాయింట్ల వరకు, అంటే 25 పాయింట్ల వరకు వచ్చింది. ఓకే, బట్ నాట్ అట్ ఆల్ ఇష్యూ. బుక్ చేసుకోలేని వాళ్ళందరూ కాస్ట్ వాటర్ ఇవా యా స్టాప్ లాస్ పెట్టలేదా? స్టాప్ లాస్ పెట్టుకున్నారా? స్టాప్ లాస్ పెడితే ఓకే సార్. దీన్ని స్టాప్ లాస్గా ఫిక్స్ అయ్యి ట్రేడ్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళకి ఓకే, దాని గురించి ఏం డౌట్ లేదు. నేను సేఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు సార్ నేను చెప్పే ప్రతి మాట సేఫ్ ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. కొంచెం రిస్క్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు, యువర్ విష్, మనం దాంట్లో అబ్జెక్షన్ పెట్టాం సార్. ఇది ఏదైతే ఉందో మిడ్ క్యాప్ 20 రూపీస్ తక్కువైతే ఎవరు బుక్ చేయొద్దు. 20 రూపీస్ తక్కువ ఎవరు బుక్ చేయొద్దు, అర్థమవుతుందా? 20 రూపీస్ తక్కువ ఎవరు బుక్ చేయొద్దు, అవసరం లేదు. పోతే 6 రూపీసే పోతుంది, లేదంటే 20 రూపీస్ ప్లస్సే బుక్ చేయాలి, కానీ తక్కువ బుక్ చేయొద్దు. కాదు టార్గెట్ పెట్టేసేయండి. ఎస్ సార్, టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ సెగ్మెంట్ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది సార్? ప్రీ మార్కెట్ ఆర్ ఆఫ్టర్ మార్కెట్ అప్లోడ్? ఇప్పుడు చూడండి, ప్రీ మార్కెట్లో వి గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. టాప్ గెయినర్స్ ఎవరు, టాప్ లూజర్స్ ఎవరు అనేది ప్రీ మార్కెట్లో పడిన ఆర్డర్లను బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు, ఓకేనా? కానీ 1 మినిట్లో అది చేంజ్ కూడా అయిపోవచ్చు ఓపెనింగ్లో, కాబట్టి మనం దాన్ని క్లారిటీగా చెప్పలేం. సో టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ చూసి ట్రేడ్ చేసేది అంత ఒక భ్రమ అనొచ్చు. కాకపోతే మెయిన్ మనం చేయాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేయాలి. బీటెస్ట్ ఉంటుంది సార్. ట్రిగ్గర్ కాని వాళ్ళు వెయిట్ చేద్దాం సార్, తప్పే లేదు సార్. ట్రిగ్గర్ కాని వాళ్ళు ఎవరే కానీ ఎంట్రీలు తీసుకోవద్దు, వెయిట్ చేద్దాం, బాధ లేదు, టెన్షన్ పడకండి. మనం ఉండేది వెయిట్ చేసి ఎంట్రీ కొట్టడానికి. సేమ్ ఎస్ఎల్ ఆర్డర్లో ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తామో టార్గెట్ ఆర్డర్లో అది అలాగే ప్లాన్ చేయాలి సార్. నేను డైలీ ఇలా లైవ్ కావాలా వద్దా మీ అందరికీ? ఆల్గో కంటే ఈ లైవ్ మీకు చాలా ఇంపార్టెంటా కాదా? ఆమ్ రైట్ ఆర్ రాంగ్? ఆల్గో కంటే ఈ లైవ్ చాలా ఇంపార్టెంటా కాదా? ఆల్గో ఏదో ఒకటి జరుగుతుంది, ఏమంటారు, ఒకసారి ఎర్రర్స్ వల్ల సార్ ఆల్గోలో చాలా ఎర్రర్స్ ఉన్నాయి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ అనుకుంటా అంటారు కానీ ఆల్గో ఎర్రర్స్ తర్వాత ఆల్గోలో జరగబోతున్న ప్రాబ్లమ్స్ అన్నీ నా వరకు వచ్చేసరికి కొంచెము ఎందుకులే ఇంపార్టెంట్, మనము ప్రాక్టికల్గా ట్రేడ్ చేసేవాడు కావాలి కదా, ప్రాక్టికల్గా మనం సంపాదించేవాడు కావాలి కదా అనేది ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ కావాలా సార్? కాస్ట్ టార్గెట్ బుక్ చేయకోకుండా కేవలం స్టాప్ లాస్తోనే వెయిట్ చేసేవాళ్ళు ఎగ్జిట్ అవ్వద్దు. యువర్ స్టాప్ లాస్ని అట్లాగే మెయింటైన్ చేయండి, స్టాప్ లాస్ని అలాగే మెయింటైన్ చేయండి. భయపడద్దు సార్, మనం భయపడాల్సిన పని ఏం లేదు. మనము మార్కెట్లోకి దిగిందే రిస్క్ బేస్ చేసుకొని రిస్క్ని మనం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నాం అంతే. అదే చేస్తున్నాను సార్. కానీ అక్కడ ఏమవుతుందంటే పేమెంట్లు అడుగుతున్నాయి సార్. కొన్ని బ్రోకర్లు మనం ఏదైతే వాడబోతున్నామో వాళ్ళు పేమెంట్లు అడుగుతున్నారు. సార్ మీరు పేమెంట్ చేస్తే ఎట్లా సార్, మాకు అంత పేమెంట్ మీరైతే బార్గెన్ చేస్తున్నారు, మేము డైరెక్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్ నుంచి అయితే ఇంత ఛార్జ్ చేయొచ్చు, మేము కూడా అడగొచ్చు, మీరు అంతా ఫ్రీ అంటే మేము ఎలా చేయాలి అని వాళ్ళది కూడా ఉంది. సో మినిమం ఛార్జ్ పర్ మంత్ 600 700 అలా అడుగుతున్నారు. సో ఒక్కొక్క 600 పర్ హెడ్ అంటే మీకు కూడా ఆన్ అండ్ యావరేజ్గా ఖర్చు వస్తుంది. సో దానివల్ల నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. నేనే పేమెంట్ చేయాలంటే 600 పర్ హెడ్ అనుకున్నా, మీరే రాండమ్గా ఫిక్స్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ 5000 మెంబర్స్ వరకు ఆపర్చునిటీ కనిపిస్తున్నాయి, ఆర్డర్లు వచ్చాయి, రిక్వెస్ట్లు వచ్చాయి. 5000 ఆల్గోస్ట్లో మీరు చెక్ చేసుకోండి. 500 వేసుకోండి సార్, 100 రూపీస్ తగ్గించి వేసుకుందాం, 100 రూపీస్ తగ్గించే వేసుకుందాం. 500 ఇంటూ 5000 వేసుకున్నా 25 lakhs అవుతుంది పర్ మంత్, 25 లక్షలు అవుతుంది. ఒక నెలకి 25 లక్షలు అంటే ఆల్మోస్ట్ ఆల్ 12 months వేసుకోండి. 12 months మార్కెట్ 20 days ఉందా, 15 days ఉందా, 5 days ఉందా కాదు, వానికి డేట్ పేమెంట్ లైక్ జియో రీఛార్జ్ ఎలాగో అలా రీఛార్జ్ చేసుకుంటూ పోవాలి. వాడిని మనం మళ్ళీ వాడు ఏం చేసేకి లేదు. నో సార్,
నేను డబ్బులు తీసుకోవాలన్నాక అయిపోయా, అది ఫిక్స్డ్. ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ నేను డబ్బులు కలెక్ట్ చేయను. ఎంత ఘోరమైనా కానీ, నా పరిస్థితి ఎంత ఘోరమైనా కానీ నేను లాస్ట్కి నేను ఏం చేయకుండా ఖాళీగానే ఉంటాను. కానీ రూపాయి కూడా నేను తీసుకోను ఫ్రమ్ పబ్లిక్, ఎవరైనా కానీ. అది ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ లెక్కేసుకోండి, 10 నెలలకి ఆల్మోస్ట్ ఆల్ 2.5 కోటి అవుతుంది. 2 నెలలకి ఇంకా మళ్ళీ 50 లక్షలు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది ఒక 5,000 మంది స్టూడెంట్ని మెయింటైన్ చేయాలి అంటే ఆల్గోలో. సో అంతేకాకుండా డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎర్రర్స్ ఒక ఎత్తు. కొన్ని ఎర్రర్స్ ఉంటాయి సార్, కామన్ ఎర్రర్స్ అవి అని చెప్తారు, అవన్నీ పట్టించుకోవద్దు మనం. అందుకే ఆ ఎర్రర్స్ కాకోకుండా ఏం చేయొచ్చు, ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఒకవేళ ఎర్రర్స్ ఉన్నా కూడా ఏమన్నా మనము చేయొచ్చా అనేది కనుక్కుంటున్నాం. సో ఒకసారి కనుక్కోవడమే కాదు, ప్రాక్టికల్గా కూడా చేయాలి. కాబట్టి సో ఒక 1 మంత్ 1.5 మంత్ నాకు టైం అయితే పడుతుంది. నేను అనుకుంది జరగాలనే మీ అంతా బ్లెస్సింగ్స్ కావాలి. నేను కోరుకుంటుంది కూడా మీకోసమే, నేను అంత కష్టపడుతుంది కూడా మీకోసమే. సో మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఆల్గోని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. స్వాతి సుధా, ఎంట్రీ అయ్యాక టార్గెట్ పెట్టడానికి అవుతుంది కదా సార్. వై నాట్? ఎంట్రీ అయినాక టార్గెట్ పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టకూడదు? పెట్టవచ్చు. బ్యాంక్ నిఫ్టీ చూపించాలా? చూపిస్తా. బ్యాంక్ నిఫ్టీలో ఇంకా స్టాప్ లాస్ అయితే ఇటు కాదు. ప్రీమియమ్స్ మూవ్ అవ్వడం మొదలయ్యాయి. మనకి 100 రూపీస్ టార్గెట్ రావడానికి ప్రాబబిలిటీ చాలా ఉంది. ఆల్గో చేస్తే సెబీ నుంచి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది సార్. ఎందుకంటే మనము అడ్వైజర్లు కాదు కాబట్టి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో అందుకే అన్ని ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నన్ను బ్యాన్ చేశారనుకోండి, యూటీటీని బ్యాన్ చేశారనుకోండి, ఇంకా మీ ఏం లాభం వచ్చాయి? ఇంక అసలు సబ్జెక్టులే, ఇదిలే, అదిలే, ఏందిలే, మొత్తం ఎత్తిపోతుంది. సో దానికోసం జాగ్రత్తలు తీసుకుంటున్నా. సో బ్యాన్ చేసేవాళ్ళు మనకి ఇంటిమేషన్ ఇయ్యరు, టక్కని బ్యాన్ చేసేస్తారు. బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ లో బ్రేక్ అయితే ఈజీగా ఫాల్ స్టార్ట్ అవుతుంది. మనం క్యాప్చర్ చేయొచ్చు మూమెంట్ని. రీఎంట్రీలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. రీఎంట్రీలు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే రీఎంట్రీ ప్లాన్ చేసుకోవాలనుకుంటారో అది ఈ క్యాండిలే. ఆల్రెడీ ఆ క్యాండిల్ దగ్గర ఉంది, చూడొచ్చు. బఫర్ కాన్సెప్ట్లతో ఇప్పుడు లో బ్రేక్ అయితే ప్లాన్ చేయొచ్చు. పోయేటప్పుడు కాదు, కిందికి బ్రేక్ అయ్యేటప్పుడు. క్లియర్గా వినండి, కిందికి బ్రేక్ అయ్యేటప్పుడు, పైకి పోయేటప్పుడు కాదు. నేను మరీ చెప్తున్నా, ఇట్లా కిందికి బ్రేక్ అయ్యేటప్పుడు ప్లాన్ చేయండి. ఓకేనా? ఇట్లా పైకి ఎంతనా పోనీ అవసరం లేదు, కిందికి బ్రేక్ అయితేనే కథ. రీఎంట్రీ వాళ్ళకి ఇప్పుడు క్వాంట్స్మెన్స్ ట్రేట్రాన్ ఇద్దరితో మాట్లాడుతున్నాం సార్. ఇప్పుడు ఇంతకుముందు వేరేది తీసుకున్నాం, ఇప్పుడు వేరేది మాట్లాడుతున్నాం, చూస్తున్నాం. వాసవి విసమనేని సార్, మీరు చాలా స్ట్రెయిన్ అవుతున్నారు. మా వల్ల చాలా ఎనర్జీ డ్రైన్ అవుతుంది. వీఆర్ వెరీ సారీ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. అదే సార్, నేను కోరుకునేది కేవలం సపోర్టే కదా. నాకు సపోర్టే కావాలి. సపోర్ట్ ఇస్తే నేను కూడా మంచిగా హ్యాపీ ఫీల్ అవుతాను కదా. ఇంత కష్టపడుతుంది కేవలం మీకు సపోర్ట్ రావాలనే సార్. 3 తర్వాత మీ అందరికీ తెలుసు నేను ట్రేడ్ చేయను. 3 తర్వాత ఆపర్చునిటీలు వచ్చినా నేనైతే ట్రేడ్ చేయను. నా ఆర్డర్లన్నీ 3కి ఎగ్జిట్ అయిపోతాయి. నేను డీమ్యాట్ అకౌంట్లో ఒక్క ట్రేడ్ కూడా ఉండదు 3 తర్వాత. ఒక 5 మినిట్స్ అటు ఇటు. ఆ తర్వాత నేను ఏమైనా ట్రేడ్ చేస్తే బీటీఎస్ ఒక్కటి తీసుకుంటాను. ఇక్కడ చెప్పాను కదా సార్ 5 రూపీస్ అని. 5 రూపీస్కి వస్తే ప్లాన్ చేయండి 3 లోపల. ఇంకా ఒక 15 మినిట్స్ టైం ఉంది కదా, ఎందుకు తొందరపాటు? సార్ రిటర్న్ కిందికి పోయేటప్పుడు ప్లాన్ చేయాలి. రిటర్న్ కిందికి పోయేటప్పుడు చేయాలి. ఇదిగో ఈ లైన్
ఇప్పుడు చూసారా ఆప్షన్స్లో మూమెంట్ ఎలా ఉందో. యా కృష్ణ గారు ఎలా ఉన్నారు? సూపర్ సార్, మీకు ఈ చెప్పాలి. సో కృష్ణ గారు మనకి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు యూటీటీకి. థ్యాంక్ యూ సార్ కృష్ణ గారు. సార్ ఇక్కడ చెప్పే ఫ్రెండ్స్, ఇక్కడ సార్కి చెప్పేవన్నీ యూట్యూబ్లో కామెంట్లో చేయండి. యా చేస్తే కొంచెం హెల్ప్ అవుతుంది సార్, ఛానల్ గ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది. మేము సపోర్ట్ ఇవ్వకపోతే మేము ఇక్కడ ఉండి నో యూస్ సార్, వీ హ్యావ్ టు సపోర్ట్. ఏం లాభం సార్, మీరు మీ సపోర్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్న. కొద్ది మంది బాగా చేస్తున్నారు. ఆల్మోస్ట్ కనీసం 20K సబ్స్క్రైబర్లు రీచ్ అవ్వడానికి ఒక 800 మెంబర్స్ కావాలి. తలా 2 మెంబర్స్ చేసినా కూడా ఆల్మోస్ట్ 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు పాపం చేసిన వ్యక్తులే చేస్తున్నారు, కొత్త వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళు చేయట్లేదు. ఏం చేద్దాం. కనీసం ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక 400 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. జస్ట్ నేను అంటున్నా, ఒక్క 2 మెంబర్స్ని సబ్స్క్రైబ్ చేసి అయిపోయి 20,000 సబ్స్క్రైబర్. ఈరోజు ఈవినింగ్ మనం సిపిఆర్ స్ట్రాటజీ మాట్లాడతాం కదా. సిపిఆర్ స్ట్రాటజీని 20,000 సబ్స్క్రైబర్తో లాంచ్ చేయాలని నేను కోరుకుంటున్నా, కానీ ఎవరు చేయలేకపోతున్నారు. చేసేవాళ్ళు బ్రహ్మాండం చేస్తున్నారు. ఒక్క 2 మెంబర్స్ ఇంట్రెస్ట్గా తీసుకొని సపోర్ట్ చేయలేకపోతున్నారు. బట్ నేను కూడా ఎక్కువ ఇంకా ఫోకస్ చేయలేదు. ఇప్పుడు కూడా 800 మెంబర్సే. చూద్దాం సార్, ఇక్కడ 400 మెంబర్స్ లైవ్ అటెండ్ అయ్యారు కదా. అట్లీస్ట్ చేసిన వాళ్ళు బాగా చేశారు సార్. కొంతమంది 20 మెంబర్స్, 30 మెంబర్స్, 40 మెంబర్స్ బాగా చేశారు. నాకు వాళ్ళందరి పేర్లు తెలుసు, పేర్లతో సహా తెలుసు. నాకు తెలుసా, నేను మామూలుగానే అందరి పేర్లు గుర్తుపెట్టుకుంటా. అలాంటిది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్క పేర్లు తెలుసు నాకు. ఐ హ్యావ్ డేటా. వాళ్ళని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే యూటీటీ అనేది నా ఒక్కటే కాదు, మానది అని వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు కాబట్టి. సార్ ఇవాళ ఖచ్చితంగా ఒక 5 మెంబర్స్ని చేపిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. జస్ట్ ఒక 2 మెంబర్స్ చాలు సార్. ఇక్కడున్న 400 మెంబర్స్ ఒక్కొక్కరు ఒక 2 మెంబర్స్ని చేసినా కూడా, సపోర్ట్ రెఫర్ చేసినా కూడా మనకు 20,000 సబ్స్క్రైబర్ దాటిపోతుంది. సో నెక్స్ట్ 50,000 ఎట్లాగో లేట్గా ఉంది కాబట్టి 50,000 సెలబ్రేషన్ నిదానం చేయొచ్చు. కిందికి బ్రేక్ అయినప్పుడు సార్, ఇది నేను చెప్తున్నా కదా, కిందికి బ్రేక్ అయినప్పుడు తీసుకోవాలి. అంటే నేను ఇంతగా మొత్తుకుంటున్నందుకు చిన్న సపోర్టే నేను అడుగుతుంది. సార్ పిఎన్ఆర్ రావు, దిస్ ఈస్ ఫస్ట్ టైం అటెండ్ లైవ్ క్లాసెస్. 1000% సపోర్టెడ్ సార్, విల్ గివ్ 10 సబ్స్క్రైబర్స్ షూర్ సార్. వామయ్య గారు సబ్స్క్రైబర్లు అలా పెరిగిపోతున్నారు. ఓకే సూపర్. మీరే పెంచుతున్నారా? ఒకసారి చూడొచ్చు కళ్ళ ముందర ఎలా పెరుగుతుందో. ఇదే సార్ నేను కోరుకునేది, మీ సపోర్టు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇలా ఎంతసేపు సార్, ఒక 800 మెంబర్స్ ఇస్తే అయిపోతుంది. చాలా ఈజీ ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇప్పుడిప్పుడే 6 మెంబర్స్ పెరిగారు, ఇప్పుడిప్పుడే. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. చూడండి ఇక్కడ చూడండి ఎంత మంచిగా. చూడండి మీరే చూడండి. మన ఛానల్ మనం గ్రోత్ చేసుకోకపోతే ఎవరు చేస్తారు సార్? 8 మెంబర్స్ చూడండి, 9 మెంబర్స్. ఎంత హ్యాపీగా ఉంటుంది. మనం ఏదో చేయాలని కాదు, మన ఛానల్ మనమే గ్రోత్ చేసుకోవాలి. మనకి ఎవరు ఉండరు. యా సో ఇది ట్రిగ్గర్ అయింది కాబట్టి ఇక్కడ చూడండి 5 రూపీస్కి ట్రిగ్గర్ అయిపోయింది సార్. అంతా గుర్తుపెట్టుకోండి, 5 రూపీస్కి ట్రిగ్గర్డ్. ఓకేనా? 5 రూపీస్కి ట్రిగ్గర్ అయింది కాబట్టి ఇంకా మన టార్గెట్ మేసమే వెయిటింగ్. ఫస్ట్ టార్గెట్ టైం కూడా లేదు కాబట్టి 20 రూపీస్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్. ఓకే, ఫస్ట్ టార్గెట్ 20 రూపీస్ పెట్టుకుందాం. పేషెన్స్ ఉండాలి, తొందరపడవద్దు. పేషెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యా 10 సబ్స్క్రైబర్స్ వచ్చారు సార్ ఇప్పుడే. థ్యాంక్ యూ, హ్యాపీ సార్. మన ఛానల్ మనం గ్రోత్ చేసుకుంటే తప్పులేదు సార్. ట్రిగ్గర్ అయింది, ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. మన టార్గెట్ అయితే పెట్టాము 0 to hero. ఓకేనా? చూడొచ్చు కళ్ళ ముందు.
జస్ట్ 20 రూపీస్ మన టార్గెట్. అంటే 20 రూపీస్ అంటే 5 + 20 కాదు, 5 20 - 5 వేస్తే 15 రూపీస్ టార్గెట్. లిమిట్ ఆర్డర్లో ప్లేస్ చేయండి సార్. ప్రదీప్ గారు 20K కాదు సార్, 25K ఈజీగా అవుతుంది చూడండి, విత్ యువర్ సపోర్ట్ సార్. మీ అందరి సపోర్ట్తో అయితే హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంతకుముందు నేను ఎప్పుడు అడగలేదు అంటే ఈ మధ్యకాలంలో ఆల్మోస్ట్ గత 2 months నుంచి ఛానల్లో సబ్స్క్రైబర్లు పెరగలేదు, నేను కూడా యాక్టివ్ లేను. కనీసం సబ్స్క్రైబర్లు వ్యూస్ అన్ని పెరుగుకుంటూ పోతూ ఉంటే మనకి కొంచెం మళ్ళీ నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది సార్. అందరికీ ఎంట్రీ ట్రిగ్గర్డ్. ఏదైతే మిడ్ క్యాప్ ఉందో 5 రూపీస్ దగ్గర అందరికీ ట్రిగ్గర్డ్, డౌటే లేదు. మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సిన పని కూడా లేదు నాకు. అందరికీ ట్రిగ్గర్ అయిపోయింది. అందరూ టార్గెట్ ఎలా పెట్టాలంటే ఇక్కడ చూడండి, సింపుల్గా సెల్ ఆప్షన్ కొట్టేసి లిమిట్ ఆర్డర్లో కానీ స్టాప్ లాస్ ఆర్డర్లో కానీ మీరు ప్లేస్ చేసేసేయాలి. ఇప్పుడే పెట్టేసేయండి, టార్గెట్ ఏం కాదు, ఇప్పుడే పెట్టేసేయండి. ₹20 పెట్టండి, 19 రూపీస్ పెట్టండి. 20 రూపీస్ వద్దు, 19 రూపీస్ పెట్టండి. తగ్గేదే లేదు. అయితే ఏమన్నా కానీ మళ్ళీ ఇంకో పాయింట్ కూడా చెప్తాను. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ఎక్కువ క్వాంటిటీలు తీసుకోవద్దు. మనం స్టాక్ మార్కెట్లో ఎక్కువ కాలం ఉండాలనుకున్న వాళ్ళం అందరూ. నేను ఈ రోజుకి నా అప్పు కట్టాలని ఆలోచన పెట్టుకోవద్దు ఎవరు. రిలాక్స్డ్గా హ్యాపీగా ఒక 500 ₹1000 రిస్క్ తీసుకొని వెయిట్ చేసి 500 రిస్క్ చేసినప్పుడు 2000 ప్రాఫిట్ వస్తే హ్యాపీ కదా. అలా ప్లాన్ చేసుకోవాలి. యా సూపర్, 15 మెంబర్స్ సబ్స్క్రైబర్స్. యా పవన్ గారు స్టార్టింగ్ నుంచి మీరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు సార్, థ్యాంక్ యూ. వేమారెడ్డి గారు 1 సబ్స్క్రైబ్ నౌ, థ్యాంక్ యూ సార్. ఎస్, గోయింగ్ అవర్ డైరెక్షన్ 7 రూపీస్. 7 రూపీస్కి అయితే ప్రైజ్ వచ్చింది. అంటే మనము రిస్క్ రివార్డ్ రేషియో పరంగా చూసుకుంటే 5 రూపీస్ రిస్క్ చేసినప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో చూసుకోవాలి మీరు. యా వెరీ హ్యాపీ సార్. వెంకటేశ్వర రెడ్డి గారు 3 సూపర్. రామరెడ్డి గారు 2 థ్యాంక్ యూ సార్. హ్యాపీ. గ్రోత్ అనేది ఇలా జరగాలి సార్, ఛానల్ గ్రోత్, మన ఛానల్ కదా ఇది. ఏం ప్రాబ్లం లేదు సార్. రాహుల్ గారు నేను రేపు నుంచి ఓపెన్ చేస్తా. నేను నా పర్సనల్ అకౌంట్లో ట్రేడ్ చేసుకుంటూ అలైజ్ బ్లూలో అలర్ట్స్ అన్నీ చూపిస్తాను. యా బాలకృష్ణ గారు, అంజలి గారు, బాబు గారు, రాజేష్ గారు, శ్రీను గారు థ్యాంక్ యూ. సుబ్బారెడ్డి గారు సార్, బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్స్లో 3 minutes టైం ఫ్రేమ్లో కేఎస్ ఫామ్ అయినప్పుడు ఆర్ఎస్ఐ 36 నుంచి 44 ఉన్నప్పుడు 1 minute వచ్చి రెడ్ కలర్ క్యాండిల్ హై ఎంట్రీ తీసుకోవచ్చు కదా సార్. వై నాట్? చింతల ఈశ్వరరావు గారు చింతల ఈశ్వరరావు గారు ఎలా ఉన్నారు? పాపం పెద్ద ఆయన, అప్పటి నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో నుంచి ఉన్నారు, ఫస్ట్ బ్యాచ్. అప్పుడు ఇంకా ఏం స్టార్ట్ చేయకపోయినా అప్పటి నుంచి ఉన్నారు పాపం ఆయన సపోర్ట్గా. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ ట్రస్ట్. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటున్నా. ఆ రోజు మీకు మాట ఇచ్చా, ఈరోజు మాట ఇస్తున్నా, ₹1 తీసుకోవట్లేదు. చాలామంది అన్నారు కదా సార్ ఆ రోజు మనకి. సార్ అంటారు కానీ డబ్బులు ఎవరు తీసుకోరు సార్. ఒక ఆయన ఉన్నాడు ₹2,500 ఫ్రీ అని చెప్పి మళ్ళీ 2,800 పెట్టి తీసుకున్నారు. సో మన తెలుగు ఛానల్లోనే అన్ని ఫీజులు పెట్టుతున్నాడు అని చెప్పి ఆయనతో నన్ను పోల్చారు. అప్పుడు యా నరసింహ గారు థ్యాంక్ యూ సార్. స్టిల్ నౌ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడు, మిడ్ క్యాప్లో ఒక ట్రేడ్ తీసుకున్నాం. మిడ్ క్యాప్లో ట్రిగ్గర్ అయింది, ఇంకా టార్గెట్ రీచ్ కాలేదు. బ్యాంక్ నిఫ్టీలో మల్టిపుల్ టైమ్స్ టార్గెట్ ఇచ్చింది. సో స్టిల్ నౌ స్టాప్ లాస్ అయితే ఇట్టు కాలేదు, హోల్డింగ్. ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సార్. సో కంపల్సరీ ఈరోజు నాకు తెలిసి ఈవినింగ్ లోపల 20K సబ్స్క్రైబర్ సెలబ్రేషన్ ఉంటుంది అనుకుంటున్నా. 20K సెలబ్రేషన్ ఉంటే మాత్రం మామూలుగా ఉండదు సార్, వెరీ ఫుల్ హ్యాపీ. సబ్స్క్రైబర్స్ నెంబర్స్ పెట్టండి సార్, కంప్లీట్ చేద్దాం. అంటే ఇప్పుడు అందరూ ట్రై చేస్తూ అవుతుంది, పెడతారు చూడండి, ఇదిగోండి. ఓకేనా?
కిరణ్ గారు, బాబురావు గారు, థ్యాంక్ యూ. సార్ 0 అవుతుందా కాదా సెకండ్ పాయింట్. నమ్మినాము, ఎంట్రీ తీసుకున్నాము, టార్గెట్ పెట్టేసినాము, ఇంక దీని గురించి మర్చిపోయినాం కూడా మనం. రైట్ వేమారెడ్డి గారు, మీరు రెడీగా ఉండండి వీడియో చేయడానికి. సో నాకే ఛాలెంజా? ఓకే మేడం, నేను కూడా రెడీగా ఉంటాను, మీరు రెడీగా ఉందాం అందరూ కలిసి. సో ఇది ఎంట్రీ తీసుకున్నాం, టార్గెట్ పెట్టేసాం, అయిపోయింది. ఇంకా ఈ ట్రేడ్ అయిపోయింది. దీంట్లో మనకి ఏం మన ప్రాబ్లం ఏం లేదు. మనం చేసేది ఏంది లేదు. ఇంకా మనం చేయాల్సిందల్లా ఏంది, 330కి లాగి 325కి చెక్ చేసుకోవాలంతే. టార్గెటా స్టాప్ లాసా? సార్ యూట్యూబ్ లైవ్ రండి. ఇంకా టైం అయిపోయింది కదా, 3 o'clock. 3 తర్వాత మనం లైవ్ ఇచ్చి వేస్ట్. రేపు వస్తాం కదా మళ్ళా. సంతోష్ గారు వెరీ గుడ్. యా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజింగ్ విత్ యువర్ బ్లెస్సింగ్స్, విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. హరీష్ గారు థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ. శేఖర్ గారు థ్యాంక్ యూ, సూపర్. బాలు మహేష్ గారు థ్యాంక్ యూ. 3 వెరీ హ్యాపీ సార్. అంటే ఇది యూటిలిటీ నాది, నా ఫ్యామిలీ అంటారు చూసారా, అప్పుడు ఆ కిక్ వేరేలా ఉంటుంది. మహమ్మద్ గారు థ్యాంక్ యూ. సో వెయిటింగ్. సో బీటీఎస్టీ ఎంతమందికి కావాలి ఈరోజు నుంచి? బీటీఎస్టీ ఈ మంత్ మొత్తం బీటీఎస్టీ రిపోర్టు. సార్ ఓపెన్గా ఒకటి చెప్తా చూడండి, ఓపెన్గా ఒకటి చెప్తాను. బీటీఎస్టీ ఎవరైతే చేస్తున్నారో నేను ఇవ్వట్లేదు, ఎవరైతే చేస్తున్నారో ఈరోజు ఫస్ట్ కదా, ఈరోజు ఫస్ట్ నుంచి 31st వరకు, ఈరోజు ఈ మంత్ ఎంత 30 వరకు, 30 వరకు కంటిన్యూగా బీటీఎస్టీ అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకొని 30 తర్వాత బీటీఎస్టీ రిపోర్ట్ అడిగినప్పుడు నాకు చెప్పండి. కాకపోతే బీటీఎస్టీ రిపోర్ట్ కంటే ముఖ్యంగా ఒక విషయము, నేను అడ్వైజర్ని కాదు, సెబీ చేత ఎన్నుకోబడిన వ్యక్తిని కాదు. సో మీకు ఇష్టమైతేనే నేను తీసుకున్న బీటీఎస్టీ మీకు చూపిస్తాను. యువర్ విష్, మీరు తీసుకోవాలా తీసుకోకూడదు అనేది మీ ఇష్టం. సో ఈరోజు ఏప్రిల్ 1 కాబట్టి, సో నేను మళ్ళా ఏప్రిల్ 30th రోజు చెక్ చేస్తాను, లేదా మే 1 చెక్ చేస్తాము ఈ మంత్ ఏం జరిగింది అనేది. యా సబ్స్క్రైబర్స్ కౌంట్ బాగా వెళ్ళిపోతుంది సార్, థ్యాంక్ యూ. స్టాక్ ఆప్షన్స్ బీటీఎస్ చేస్తారా, రిస్క్ చేస్తారా? స్టాక్ ఆప్షన్స్ మీద కూడా చేస్తానంటే ఇస్తాను, ప్రాబ్లం ఏం లేదు. యా శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ. 5 స్టాక్ ఆప్షన్స్ చేస్తామన్నా కూడా ఇస్తాను, బేస్డ్ ఆన్ రిస్క్. తిన్నారా? లేదు సార్, హ్యాపీగా మీ అందరికీ ప్రాఫిట్స్ వచ్చాయి లేదా మీరు లాస్ కాలేదు అని ఒక మాట వింటారు చూసినారా, నాకు చాలా బాగా అనిపిస్తుంది, అప్పుడు హ్యాపీగా తీసుకుంటారు. కళ్యాణ్ గారు థ్యాంక్ యూ. నెల్లి శ్రీనివాస్ గారు బాగున్నారా? స్టార్టింగ్ మ్యాచ్. సార్ లాట్స్ తీసుకున్నా ఎగ్జిట్ అవ్వచ్చా? అనంత గారు ఎక్కడ, ఏది, ఏ ట్రేడ్ సార్, ఏది? బ్యాంక్ నిఫ్టీనా? బ్యాంక్ నిఫ్టీ అయితే స్టిల్ ఎంటర్ప్రైజ్ దగ్గర ఉంది, ఎగ్జిట్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. టైం అయిపోయింది కదా, 3 తర్వాత ట్రేడ్ చేయకూడదు కాబట్టి హ్యాపీగా చేయొచ్చు. సార్ నేను డే 1 నుంచి ఏ మాట అయితే చెప్పానో డే 1 బ్యాచ్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు డే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మాట్లాడుతున్న ఈ క్షణం వరకు చెక్ చేసుకోండి, ఎక్కడ ఎవరితో డబ్బులు తీసుకోలేదు. అందరి నేమ్స్ గుర్తున్నాయి బాబురావు గారు. నేను స్టూడెంట్స్తో ఎక్కువ కలిసి స్టార్టింగ్ బ్యాచెస్లో ఎక్కువ కమ్యూనికేట్ అయ్యానండి. దేవ్ గారు గుర్తున్నారు, మీరు బ్యాచ్ 1 అని పెట్టాల్సి పని లేదు నాకు. ఎగ్జిట్ అవ్వద్దండి సార్ ఎందుకు ఎగ్జిట్ అవ్వదు సార్? మనం తీసుకుందే 5 రూపీస్, 5 రూపీస్ తీసుకో, ఎగ్జిట్ అవ్వద్దు. ఒక స్పైక్ వస్తే కాస్ట్ అన్న ఎగ్జిట్ అవ్వండి, లాస్ట్కి రన్నింగ్లో ఎగ్జిట్ అవ్వద్దు. రన్నింగ్లో ఎవరు ఎగ్జిట్ అవ్వద్దు. వరలక్ష్మి గారు చెప్పండి ఎందుకు హట్టాడు, మీరు కూడా గుర్తుకున్నారు నాకు. కిషోర్ గారు వెరీ గుడ్, బ్యాచ్ 1 ఐ నో.
బట్ మనం వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు తెలుసుకోవాలి కదా. కొంతమంది అంటూ ఉంటారు పైకి చెప్తారు లోపల డబ్బులు వసూలు చేస్తా అంటారు వీళ్ళని. యా శాంతి విజయ్ గారు, ఐ నో మీ హెయిర్ స్టైల్ కూడా బాగుంటుంది. బ్యాచ్ 2 ప్రతి ఒక్కరిని నేను మాట్లాడతాను సార్. ప్రభా గారు మిమ్మల్ని మర్చిపోతామా సార్? మర్చిపోతామా మేడం? యు ఆర్ ద వన్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. స్టార్టింగ్ డేస్లో చాలా సపోర్ట్ చేశారు నాకు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు. శివాజీ గారు సూపర్. సో మనం లైవ్లో ఉన్నాం కాబట్టి వెయిటింగ్. యా వరలక్ష్మి గారు జస్ట్ మనకి ఇంట్రడక్షన్లో మాట్లాడాం కాబట్టి సో తర్వాత తీసుకుంటా సార్. ఈ మధ్య నేను ఆల్గో కోసం పరిగెత్తాను కాబట్టి టైం మిస్ అయ్యింది అంతే. బాలు గారు ఎలా ఉన్నారు? 1500 ప్రాఫిట్ బుక్ విత్ 1 లాట్ సార్. యాదయ్య గారు ఏది బ్యాంక్ నిఫ్టీనా? కంగ్రాచులేషన్. ఏదో ఇంత ఘోరమైన వోల్టేజ్లో ఏదో చిన్న ప్రాఫిట్ అంతే. శంకర్ గారు సూపర్ సార్. ఒక స్పైక్ ఒకవేళ 5 రూపీస్కి వస్తే లాక్ చేసేసేయండి. టైం కూడా అయిపోయింది కాబట్టి. ఒకవేళ వస్తే లేదు సార్ గోయింగ్ ఫర్ 0 to 0 అంటే 0 అయినా కూడా మనకి ఏం బాధ లేదు. 5 రూపాయలు 0 అయితే ఏముందండి, ఏం కాదు. 300 రూపాయలు ఒక ట్రేడ్కి 2000 3000 లాస్ ఇస్తాం. ఒక 300 ఇలేమా? హీరో జీరోలో ఎంట్రీ క్యాండిల్ కన్ఫర్మ్ ఎందుకు చేయకూడదు? ఎంట్రీ క్యాండిల్ కన్ఫర్మ్ చేసాం సార్, కానీ పుల్ బ్యాక్లో ఎంట్రీ ప్లాన్ ఆల్రెడీ దిస్ ఈజ్ ద ఎంట్రీ. ఆల్రెడీ మనం వచ్చేసరికి ఎంట్రీ మూమెంట్ అయిపోయింది. సో అందుకు పుల్ బ్యాక్లో ఎంట్రీ కొడుతున్నాం అంతే. ఐఎమ్ ఇన్ గ్రీన్. కొండ నాగేంద్ర గారు కంగ్రాచులేషన్ సార్. సి వెళ్ళిపోలేదు సార్, మార్కెట్లో సి సైడ్ మార్కెట్ లేదు. రాసి పెట్టుకోండి, క్లియర్ కట్గా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా కదా, నాకున్న టాలెంట్తో చెప్తున్నాను, సి సైడ్లో మూమెంట్ రాదు. ఒకవేళ రావాలి అంటే ఇది పీ పడినంత మాత్రాన సి పెరిగినట్లు కాదు. ఇది దీని టైం అయిపోయింది. 0 to 0 ఇది ఎట్లాగైనా ఇది ఏదైతే స్ట్రైక్ ఉందో 10,650 ఓటీఎం అయిపోతే 0 అయిపోతాయి. ఓటీఎంలోనే 0 అయిపోతాయి. బీటీఎస్టీ లైవ్లో తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. యా కిషోర్ గారు చేద్దాం. మొహమ్మద్ రఫీ గారు సార్ టేక్ కేర్ యువర్ హెల్త్ సార్. సో 3 తర్వాత బ్రేక్ తీసుకొని ఫుడ్ తింటానండి, లంచ్ తింటాను. లంచ్ తింటూ బీటెస్ట్ ఇస్తాను మామూలుగా మీకు. యా క్లాసెస్ టుడే ఆన్వర్డ్స్ కంటిన్యూ ఉంటుందండి. టుడే ఆన్వర్డ్స్ కంటిన్యూగా క్లాసెస్ ఉంటాయి. సో టైం టేబుల్ ఎవరికైతే కొత్త బ్యాచెస్ కాలేదో వాళ్ళకి వస్తాయి. యా గణేశ్వరరావు గారు సూపర్, వన్ ఆఫ్ ఫేవరెట్ స్టూడెంట్. అందరూ స్టూడెంట్లో కాదని కదా సార్, ఎందుకంటే కొంతమంది కొన్ని బ్యాచెస్లో వాళ్ళ బ్యాచ్ని మొత్తం ఎంకరేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. అంటే కొంతమంది డల్ అవుతుంటారు, ఎమోషనల్గా అవుతుంటారు. అలాంటి టైంలో కూడా సార్ వీఆర్ యూజింగ్ దిస్ స్ట్రాటజీ, వీఆర్ ఇన్ ప్రాఫిట్స్ అని క్లియర్ కట్గా చెప్తారు. యా మణికంఠ గారు యువర్ సపోర్ట్ వెరీ గుడ్ సార్. నేను మిమ్మల్ని ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, వెరీ హ్యాపీ. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ హిట్ అయిందా లేదా సార్? ట్విస్ట్ చెప్పనా మీ అందరికీ? మీకు చూపిస్తా చూడండి. సి సైడ్ మూమెంట్ పెరగదన్నాక పెరగదు అంతే. చూడండి ఓకేనా? ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీలో ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. సో ఇది ఇంకా లో బ్రేక్ కాలేదు కాబట్టి నో ప్రాబ్లం, ఎంట్రీ దొరకలేదు ఇది. సో ఇక్కడ చూడండి ఏదైతే లో ఉందో ఆ లో బ్రేక్ కావట్లేదు. ఇక్కడ ఇంత మూమెంట్ వచ్చింది, కనీసం స్టిల్ అన్ని హైల్ని బ్రేక్ చేసుకుంటూ పోయింది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ చూడండి మూమెంట్ లేదు, కానీ ఇక్కడ చూడండి కొంచెం ఫాల్ ఏదైతే ఉంది, కొంచెం ఫాల్ ఇక్కడ లో ఏదైతే క్రియేట్ చేసిందో ఆ లో, ఈ లో ఎన్ని గంటలకు చూడండి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఆల్ 12:30 అంటే 2 అరౌండ్ ఆ సమయంలో అది ఇక్కడ ఈ లో ఏదైతే ఉంది, ఈ హై ఏదైతే ఉందో చూడండి, ఈ హైని కూడా క్రాస్ చేస్తుంది. ఈ హైని అంటే ఈ కొంచెం మూమెంట్ వచ్చినా పీలో ప్రీమియమ్స్ చూడండి ఎంత బ్రహ్మాండంగా పెరుగుతున్నాయో.
ఎంత బ్రహ్మాండంగా పెరుగుతున్నాయో. సో అందుకే పీ సైడ్ ఉండాలి, సి సైడ్ పెరగదు ప్రీమియం. ఈ చిన్న ఫాల్కి సి సైడ్ ఏమవుతుంది, మొత్తం మళ్ళీ లాస్ట్ లెక్క వచ్చేస్తుంది. ఇక్కడ ఎంట్రీ కొట్టినా కూడా మళ్ళీ లాస్ట్ లెక్క వచ్చేస్తుంది పూర్తిగా. సో ప్రీమియమ్స్ని క్యాలిక్యులేట్ చేసే విధానం కూడా తెలియాలి మనకి. ఓకే, 1500 లాస్ట్ సార్ టుడే, BTST మార్నింగ్ 2780 ప్రాఫిట్ సార్, డే ఎండ్ ఆఫ్ ది 1280 ప్రాఫిట్ సార్. థ్యాంక్ యూ సార్. యా BTST ప్రాఫిట్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్ సార్. సో నేను అబద్ధాలు చెప్తున్నా అనుకుంటున్నారేమో, ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను సార్ అందరికీ. చూడండి, ఎవరికి అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు సార్ నాకు. నేను ప్రతి క్వశ్చన్కి సమాధానం ఇస్తున్నాను. ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు సార్, 320 వరకు ఆగండి, ఒక స్పైక్ వచ్చినా ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా, రెడీగా ఉండండి. ఇంకొక 5 to 10 minutesలో BTST ఇస్తాను. BTST అలర్ట్ ఇస్తాను, అంటే నేను ఇవ్వడం కంటే నేను తీసుకునే అలర్ట్ మీకు ఇచ్చేస్తాను. సో ఎవరికైతే యూజ్ ఉందో వాళ్ళు తీసుకోండి. సో టుడే ఈజ్ నాట్ అవర్ డే. సో లాసెస్ కూడా పెద్దగా లేవు నాకు తెలిసి ఎవరికి. సో కాస్టే ఉన్నాయి అందరూ. ఒకవేళ లాస్ ఉన్న చిన్న లాస్ ఉంటుంది, సో డ్యూ టు డీకే. కానీ ప్రాఫిట్లకైతే జస్ట్ 20-25 పాయింట్స్ మనం బాగా వెళ్ళాము. ఓకేనా. యా వెంకటేష్ గారు, రేపటి నుంచి స్టాక్ ఆప్షన్స్ లేదు సార్, BTST కూడా స్టాక్ ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు BTST నాకు ఒక 5 to 10 minutes టైం ఇస్తే స్టాక్స్ కూడా సెలెక్ట్ చేసి BTST స్టాక్స్ కూడా ఇస్తాను. ఓకేనా. ఎవరికైనా అవసరం ఉంటే మీ స్ట్రాటజీ వర్కౌట్ అయితే నేను చెప్పిన ప్యాటర్న్ అక్కడ మీకు హెల్ప్ అవుతే మీరు తీసుకోవచ్చు. ఓకేనా, మీరు ట్రేడ్ చేయొచ్చు. స్టాక్ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ రెండు BTST నేను తీసుకోబోయి మీకు ఇస్తాను. అవసరం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎస్ సార్, ఒకసారి స్క్రీన్ మీద సార్ ఈరోజు ప్రాఫిట్ అండ్ లాస్ గురించి, లాస్ అయినా పర్వాలేదు సార్, ఓపెన్గా చెప్పండి, మనం దాచిపెట్టేది ఏం లేదు. ఒకసారి నేను వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి చెప్పొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. 2500 లాస్, 2000 లాస్, 1600 లాస్ సార్ టుడే. మనం దాచిపెట్టేది ఉండదు సార్, జెన్యున్గా చెప్తాం. లాస్ అయినా ప్రాఫిట్ అయినా మేము యాక్సెప్ట్ చేస్తాం. 1800 లాస్, 1300 లాస్ సార్, 5000 లాస్. యా టుడే లాస్ సార్. గ్రీన్ సార్ 450. యా మార్నింగ్ BTST తీసుకున్నారు కాబట్టి 2500 లాస్ టుడే. 1400 లాస్, 700 లాస్, 2000 లాస్, 2000 లాస్, 2000 లాస్, 2800 లాస్, 3000 లాస్, 650 లాస్. ప్రౌడ్గా చెప్తా సార్ నేను. 1500 ప్రాఫిట్, 1300 లాస్, 800 లాస్, 1100 లాస్, 520 లాస్. చూడండి సార్, మినిమం లాస్ ఒక 2000 నుంచి 3000 లోపల లాస్ రావడం ఇంత ఘోరమైన వోల్టాలిటీలో కేవలం యూటీటీ స్టూడెంట్స్కి అవుతుంది. నార్మల్గా అయితే పిచ్చిని కొట్టి ఈ పారి సుమారుగా నష్టపోయే వాళ్ళం. చూడండి నార్మల్ లాస్ చూడండి, 4000, 450, 1200, 1K, 3500 మిడ్ క్యాప్, 750 లాస్. ఓవరాల్ గ్రీన్ సార్. 3500 ప్రాఫిట్, మిడ్ క్యాప్ 750 లాస్, ఓవరాల్ గ్రీన్. సూపర్. 1000 ప్రాఫిట్. ఓకేనా. అంటే ఎవరైతే 20 పాయింట్స్ 25 పాయింట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు అంతే, వాళ్ళు దే ఆర్ ఇన్ ప్రాఫిట్. ఓకేనా. సో BTST ఇచ్చే ముందు యూట్యూబ్లో లైవ్ కనెక్ట్ అంటే యూట్యూబ్ కాదు, వీడియో రికార్డింగ్ స్టాప్ చేసి BTST ఎలా తీసుకోవాలో ఒకసారి చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా. సో యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళందరికీ నా సపోర్టు ఇలా ఉంటుంది ఈరోజు నుంచి. మీకు కావాలంటే హ్యాపీగా యూనిక్ టెలిట్రల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని సపోర్ట్ కావాలంటే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ. టేక్ కేర్. బాయ్ ఫ్రమ్ యూట్యూబ్. ఫర్ యూట్యూబ్, నాట్ ఫ్రమ్ యూట్యూబ్.